నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. సో ప్రజెంట్ మనం సంక్రాంతి పండగ సందర్భంగా మనకైతే పెద్ద కందుకూరు నేచర్ కౌంటీ అలా వైకుంఠపురంలో ఉన్న యాదగిరిగుట్టకి అతి సమీపంలో ఉన్న పెద్ద కందుకూరు గ్రామంలో సో టీ హోమ్స్ వాళ్ళది వెంచర్ ఉందన్నమాట. దాదాపు ఈ వెంచర్ వచ్చేసి 45 ఎకర్స్ ఉంది. సో ఈ వెంచర్లో ఈరోజు సంక్రాంతి పండగ సందర్భంగా ఒక గొప్ప ఈవెంట్ అయితే నిర్వహించబోతున్నారు. సో ఈ ఈవెంట్లో భాగంగా చాలా యాక్టివిటీస్ లైక్ మనం సంక్రాంతి పండుగలో ఏమైతే చూస్తామో ఇటు గంగిరెద్దుల విన్యాసాలు కానీ, అటు హరిదాసులు కానీ, అలాగే రంగవల్లులు కానీ, ఇలా ఏదైతే చూస్తామో అవన్నీ కూడా సో మనం ఈరోజు అయితే ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాము. అలాగే చాలామంది ముఖ్య అతిథులు కూడా ఈ ఈవెంట్కి అయితే హాజరవ్వబోతున్నారు. అటు దేవిశ్రీ గురూజీ గారు కానీ ఇంకా చాలామంది కూడా ఇక్కడ హాజరవ్వబోతున్నారు. అలాగే వారితో పాటుగా మరి ఈరోజు అలాగే రేపు కూడా ఈ ఈవెంట్ అయితే నిర్వహించబోతున్నారు సంక్రాంతి పండుగ సందర్భంగా. సో ఈ ఈవెంట్లో భాగంగా ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయి అనేది సో ఇప్పుడైతే మనం చూద్దాం రండి. సో చూస్తున్నారు కదా, ఇదైతే ఎంట్రన్స్. సో లోపల ఇంకేమేమి యాక్టివిటీస్ ఉన్నాయనేది చూద్దాం. మనం చూసుకోవచ్చు, మనకు కనిపిస్తుంది అక్కడ ఆల్రెడీ స్టేజ్. సో ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి మనకి రంగవల్లులు. సంక్రాంతి అంటేనే స్పెషల్గా ముగ్గులు, గొబ్బెమ్మలు, ప్రతి ఇంటి ముందు కూడా ముగ్గేసి ఆ రంగులు వేస్తే అసలు ఆ కలే వేరు కల్లాపు చల్లిన తర్వాత. సో ఈరోజు ఇక్కడ కూడా రంగవల్లులు అంటే ముగ్గుల పోటీలు అయితే నిర్వహించబోతున్నారు. అండ్ గెలిచిన వారికి ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూషన్ ఉంటుంది. అండ్ అలాగే సో మనం చూసుకోవచ్చు, జాతర అనగానే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది షాప్స్, అదంతా కూడా ఆ వైబ్ మనకి. అసలు పిల్లలు వస్తే మాత్రం జాతరకి ఖచ్చితంగా షాప్స్ అవన్నీ ముందు చూస్తుంటారు కాబట్టి సో షాప్స్ అదంతా కూడా అరేంజ్ చేయడానికి కూడా ఇవన్నీ షాప్స్ కోసం. అసలు ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి పండుగని చాలా అద్భుతంగా నిర్వహిస్తారని మనకు తెలుసు. ఇక్కడ తెలంగాణ రాష్ట్రం నుండి కూడా చాలామంది ప్రజలు అటు భీమవరం కానీ ఇటు ఉభయ గోదావరి జిల్లాలకి ఈ వేడుక కోసం వెళ్తుంటారు, ఈ పండుగ కోసం ప్రత్యేకంగా వెళ్తుంటారు. కానీ నాకు ఈరోజు ఇక్కడ ఈ వెంచర్లోనే అసలు ఈ పండగ అంతా కూడా ఆ వాతావరణం అంతా కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మనకి పండగ రోజు ఆ వాతావరణం ఉంటుందో ఆ వాతావరణం అంతా కూడా ఈరోజు కనిపిస్తుంది. సో మీరు చూడొచ్చు, కైట్స్ ఫెస్టివల్ మనకి ఖచ్చితంగా సంక్రాంతి పండగ అనగానే ముగ్గులు ఎంత ఇంపార్టెంటో అలాగే పతంగులు కూడా అంతే ఇంపార్టెంట్. సో ఈరోజు పతంగులకి సంబంధించిన పోటీ కూడా ఇక్కడ జరగబోతుంది. అలాగే మనకి పల్లెటూర్లు అనగానే రకరకాల ఇల్లులు, చాలా అందమైన బొమ్మరిల్లు లాంటి ఇల్లులు కనిపిస్తుంటాయి. సో ఆ వాతావరణాన్ని కూడా మీరు ఇక్కడ చూసుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, మరి కాసేపట్లో అయితే ఈ ఈవెంట్ స్టార్ట్ అవ్వబోతుంది. సో ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అంటే చాలామంది జబర్దస్త్ ఆర్టిస్టులు కానీ వాళ్ళంతా కూడా రాబోతున్నారు. సో ఎవరెవరు రాబోతున్నారు ఏంటి అనేది మరి కాసేపట్లో చూద్దాం. ప్రజెంట్ మనతో పాటు టీ హోమ్స్ మేనేజింగ్ డైరెక్టర్ అండ్ చైర్పర్సన్ అండ్ వైకుంఠరావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. యా
మేము ఈ సంక్రాంతి సంబరాలు పెట్టడానికి ఒక కారణం ఏంటంటే అందరూ తెలంగాణ నుండి సంక్రాంతి సంబరాలకి భీమవరము లేకపోతే రాజమండ్రి అట్లా వెళ్తుంటారు. అంత దూరం పోయిన అందరికీ ఇది చాలా మంచి అవకాశం ఉంటుంది. ఇక్కడ హరిదాసులు గంగిరెద్దులతోటి చేసేది కైట్ ఫెస్టివల్ ఈ మొత్తం మేము చేయాలని ప్లాన్ చేస్తున్నాము. ఈ 2 రోజులు ఈరోజు మేబీ ఒక 1000 మంది 2000 మంది ఈరోజు వస్తారు. రేపు సండే 5వ తారీఖు జనవరి 5వ తారీఖు రేపు వివిఐపీస్ అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు మా దేవిశ్రీ గురువు గారు అందరూ వస్తున్నారు. రేపు ఆల్మోస్ట్ ఒక 10,000 మెంబర్స్ వస్తారు ఇక్కడికి. అన్ని యాక్టివిటీస్ చిల్డ్రన్స్ ఆడుకోవడానికి ప్లే గ్రౌండ్స్ అంతా ఒక ఫ్యామిలీ ఇక్కడ వచ్చి ఒక 2 రోజులు ఒక పండగ వాతావరణం ఉంటుంది. దానికోసం ఇంత సెటప్ ఇవన్నీ తయారు చేసినాం. ఫస్ట్ టైం తెలంగాణలో ఇంత పెద్ద ఈవెంట్ చేయడం నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది సార్. అయితే ఈ 2 డేస్ కూడా మేము ఇక్కడ దాదాపు ఆంధ్రప్రదేశ్ని ఇక్కడ తలపించబోతున్నారు. మేము ఆ ఉత్సవాలను చూడబోతున్నాము. సో కనుల విందుగా ఉండబోతుందని ఈ ఏర్పాట్లన్నీ చూస్తుంటేనే అర్థమవుతుంది. అటు హరిదాసులు కానీ ఇటు గంగిరెద్దులు కానీ అటు కోళ్ళ పందాలు కానీ ఇవన్నీ ఇక్కడ కోళ్ళు పందాలు పెట్టాము. లైక్ అంటే కోళ్ళు ఇక్కడ చూపిస్తే చూసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ కోళ్ళు పందాలు అలాంటివి ఏమి ఉండవు, ఎందుకంటే అది ఇల్లీగల్ కాబట్టి. అదే కోళ్ళతో ఫోటోలు దిగడానికి దానికంటే సంక్రాంతి ఒక ఇది డ్రమ్స్ కేరళ డ్రమ్స్ నెక్స్ట్ చాలా అన్ని కైట్లతో ఇక్కడ నిండిపోద్ది. ఇప్పుడు కైట్ ఫెస్టివల్ లాగా అలా జరుగుతుంది సంక్రాంతి. సంక్రాంతి అంటే రంగవల్లులు కదా సార్, మరి ముగ్గుల పోటీలకి మంచి మంచి గిఫ్ట్స్ ఇస్తాము. మళ్ళీ ఎవరైనా కపుల్స్ ఫ్యామిలీస్ వచ్చిన వాళ్ళకి అందరికీ మంచి రిటర్న్ గిఫ్ట్ ఇస్తాము. కొంతమందికి లక్కీ డిప్ వచ్చిన వాళ్ళందరికీ ఒక లక్కీ డిప్ పెడతాము. ఆ లక్కీ డిప్ రాస్తే రిటర్న్ గిఫ్ట్ కూడా లక్కీ డిప్లు ఎవరికైనా లక్కీ డిప్లు వస్తే వాళ్ళకి కూడా గిఫ్ట్స్ ఇస్తాము. అంటే ఈ సంక్రాంతి సంబరాలకి ఇంత పెద్దగా ఇప్పటి వరకు తెలంగాణలో జరగదు. నెక్స్ట్ ఇంత పెద్దగా ఎవరు చేస్తారని ఊహించలేము, ఎందుకంటే ఇంత భారీ బడ్జెట్తో ప్లాన్ చేస్తాము. ఇదంతా అందరు రావడానికి కూడా నాకు చాలా హ్యాపీగా ఉంది. అయితే అలాగే మాకు ఈ వెంచర్ అంతా చూసాక చాలా హ్యాపీగా ఒక పల్లెటూరుకి వెళ్ళిన అనుభూతి కలిగిస్తున్నారు మీరు ఇక్కడ ఈ వెంచర్లో. ఈ వెంచర్ గురించి కూడా ఒక 2 నిమిషాలు మాకు. కరెక్ట్, ఎందుకంటే ఈ వెంచర్ ఎలా ఉందంటే హైవే కరెక్ట్గా నియర్ బై, హైవేకి 100 మీటర్స్ కూడా లోపల ఉంది హైవేకి. ఈ 100 మీటర్ల తర్వాత మనది హైవేకి ఉంది. యాదిరిగొట్టకి కరెక్ట్ 5 కిలోమీటర్స్ డిస్టెన్స్లో మన వెంచర్ ఉంది. ఎవరైనా యాక్సెస్ కావాలంటారు, మంచి యాక్సెస్, ఏదో లోపలికి ఒక 5-6 కిలోమీటర్ల లోపలికి వెంచర్ లేదు. ప్లాట్లు కొనుక్కున్న వాళ్ళకి ఇది చాలా తక్కువ రేటుకి మేము ఇస్తాం. యాక్చువల్గా మా నియర్ బై అంతా 15,000 14,000 అమ్ముతారు. మనమే తక్కువ రేటు పెట్టాము. అంటే లాంచింగ్ లాగా అనుకోండి, ఫస్ట్ స్టార్టింగ్లో తక్కువ ఇస్తాం, తర్వాత మేము కూడా రేటు పెంచుతాము. ఇప్పుడు ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి మేబీ ఇల్లు కట్టుకోవాలనుకున్న వాళ్ళకి మీకు 15 లక్షల దగ్గర నుండి ప్లాట్ ఇక్కడ అవైలబిలిటీలో ఉంది. మన దగ్గర 15 లక్షలకు ఒక ప్లాట్ 150 గజాలు అలా దొరుకుతుంది ఇక్కడ మన దగ్గర. అయితే విలేజ్లో ఉంది, ఇంత తక్కువకి వస్తుందంటే చాలా ఎగ్జైటింగ్ ఉంది మాకు. అండ్ ఇన్ ఫ్యూచర్ ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్స్ మేము చూడొచ్చు? ఈ లొకేషన్ చాలా బెస్ట్ యాదిరిగొట్ట, ఎందుకంటే ఇక్కడ మామూలు ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం ఎలా ఉండబోతుందంటే మొత్తం ఎయిర్పోర్ట్స్ తోటి అలా ఉంటుంది. నెక్స్ట్ ఎయిర్పోర్ట్ మనకి ఇక్కడ చూసుకుంటే మామూలు ఎయిర్పోర్ట్, ఇప్పుడు వరంగల్ హైవే ఉంది, అటు సైడ్ చూసుకుంటే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చేసి ఉంది. ఈ రెండింటికి 80 కిలోమీటర్స్ ఇది, 70 కిలోమీటర్ మామూలు ఎయిర్పోర్ట్ ఉంది. శంషాబాద్ 80 కిలోమీటర్స్ ఉంటుంది. ఈ సెంటర్ పాయింట్లో ఉంటుంది. రేపు పొద్దున్న ఎవరైనా ఇందులో ఇక్కడ ఇల్లు కట్టుకున్న వాళ్ళకి ఎక్కడ ఢిల్లీ నుండి రావాలనుకునే మామూలు ఎయిర్పోర్ట్లు దిగినా ఇక్కడ రావచ్చు, శంషాబాద్ ఎయిర్పోర్ట్లు దిగినా ఇక్కడ రావచ్చు. నెక్స్ట్ సెకండ్ క్యాపిటల్ ఇండియాకి హైదరాబాద్ చేస్తే తెలంగాణకి క్యాపిటల్ మన వరంగల్ ప్లాన్ చేస్తారు. ఈ వరంగల్కి 2 క్యాపిటల్కి మధ్య వ్యాలీ ఎంత ఉంటుంది అనేది ఊహలకు అందింది. ఒక 10 ఇయర్స్ తర్వాత ఈ ఏరియాలు చూసుకుంటే మినిమం 1,00,000 2 లక్షల గజం ఉండదు. అది పెద్ద మ్యాటర్ కాదు. అదే మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, కానీ ఒక భూమిని మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేం. కాబట్టి భూమి ఎప్పుడు తీసుకున్నా మన దగ్గరనే కాదు, ఎనీ ప్లేస్లో మంచి లొకేషన్లో మంచి డిటిసి అప్రూవల్ రేరా అప్రూవల్ ఉన్న ప్లాట్లు ఎక్కడైనా తీసుకున్న సూపరు. ఈ హైవేకి ఇప్పుడు మంచి తక్కువ రేట్లు దొరుకుతుంది. మెయిన్ సెంటర్ పాయింట్ నుండి చూస్తే ఇక్కడ 70 కిలోమీటర్స్కే ఇంత తక్కువ. ఎన్ని హైవే వచ్చేసి 20-30 40,000 అంటారు 100 కిలోమీటర్ల వరకు. అది కలవకుర్తి తీసుకోండి, లేకపోతే జడ్చర్ల తీసుకోండి, లేకపోతే జహీరాబాద్ హైవే తీసుకోండి. ఎన్ని హైవేలు 20,000 30,000 100 150 కిలోమీటర్లు దొరుకుతాయి. ఈ యాదిరిగొట్ట సరౌండింగ్లో మీకు 10,000 ఆ రేంజ్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఇన్వెస్టర్లకు ఇది ఒక మంచి అవకాశము. ఇన్వెస్ట్ పెట్టుకున్న వాళ్ళకి యాదిరిగొట్ట చాలా హ్యాపీ.
సో 2000 మంది 3000 మంది రాబోతున్నారు, అందులో కస్టమర్స్ కూడా ఉండబోతున్నారు. సో సంక్రాంతి సందర్భంగా మరి వాళ్ళకి ఏమైనా ఆఫర్స్ అలాంటివి ఉన్నాయా? మేము ఇప్పుడు ఏం ప్లాన్ చేస్తున్నామంటే ఇది ఓన్లీ మా కస్టమర్స్ మా ఛానల్ పార్ట్నర్స్కి ఈ సంక్రాంతి సంబరాలు పెట్టాము. ఇప్పుడు ఇక్కడికి వచ్చిందంతా మా కస్టమర్స్ ఇదివరకు ప్రీవియస్ కస్టమర్స్ అనుకోండి, మా బిజినెస్ ఛానల్ పార్ట్నర్స్ అందరూ ఇప్పుడు వస్తున్నారు. వీళ్ళు ఎవరైనా ఆల్రెడీ మా దగ్గర ఎగ్జిస్టింగ్ కస్టమర్లు తీసుకున్న వాళ్ళకి ఒక 2 lakhs 3 lakhs పెట్టుబడి పెట్టి అడ్వాన్స్ బుక్ చేసుకుంటే ప్లాటు వాళ్ళకి ఒక 30 మందిలో ఒక లక్కీ డీప్ ఉంది. అక్కడ కార్లు పెట్టాను, కొత్త కారు ఒక గిఫ్ట్ ఉంది. ఫస్ట్ అంతే ఎవ్రీ లక్కీ డీప్ చాలామంది తీస్తారు, 100 మందికో 500 మందికో లక్కీ డీపులు తీస్తారు. మేమేం ప్లాన్ చేసినామంటే ఎవ్రీ 30 మందిలో, అంటే 30 మందిలో అంటే ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. 30 పీపుల్స్కి ఒక గ్రూప్ తయారు చేసి ఒక కారు 5 లక్షల కారు ఒకటి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. సెకండ్ గిఫ్ట్ వచ్చేసి 2 లక్షల బైక్ ఇవ్వాలనుకుంటున్నాం. థర్డ్ గిఫ్ట్ వచ్చేసి 1 lakh గోల్డ్ ఇవ్వాలనుకోండి. ఒకవేళ ఎన్ని గ్రూపులు అయితే అన్ని, ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఒక 60 ప్లాట్లు అయినాయి అనుకోండి, రెండు కార్లు తీస్తాము. 90 ప్లాట్లు అయితే 3 కార్లు తీస్తాం. 150 ప్లాట్లు అయితే 5 కార్లు తీస్తాం. డిపెండెంట్ గ్రూప్స్ 30కి ఒక గ్రూప్ చేస్తాం. అంటే అలా చేస్తే అన్ని కార్లు ప్రొవైడ్ చేస్తున్నాం కస్టమర్స్కి. సూపర్ సార్. అంటే మీ ఆఫర్స్ వింటుంటే మాకే ఎగ్జైటింగ్ ఉంది. సో కస్టమర్స్ అయితే ఈ ఆఫర్స్కి ఖచ్చితంగా ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతారు. అండ్ థ్యాంక్ యూ సార్. నిజంగానే తెలంగాణలో ఇంత పెద్ద సంక్రాంతి ఈవెంట్ నేను చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే నాకు ఆంధ్రప్రదేశ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుందన్నమాట, ఈ అట్మాస్ఫియర్, ఈ పల్లెటూరు వాతావరణం ఇదంతా చూస్తుంటే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మాకోసం ఇంత మంచి ప్లేస్ని, ఇంత మంచి అట్మాస్ఫియర్ని, ఈ సంక్రాంతిని మాకు ముందే తీసుకొచ్చారు మీరు, ఈ సంక్రాంతిని. థ్యాంక్ యూ సో మచ్. సో ఇంకా చాలామంది అతిథులు కూడా ఈరోజు అండ్ రేపు కూడా వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సో ఇంకా చాలామంది అతిథులు కూడా రాబోతున్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. సో చూసాం కదా ఇందాక సార్ ఒక్కరితోనే మాట్లాడాం. ఇప్పుడు టోటల్గా ఫ్యామిలీ ఉంది. పండగ అంటే ఫ్యామిలీతో అందరితో కలిసి చేసుకునేది కాబట్టి ఈసారి ఫ్యామిలీతో మన ముందున్నారు కాబట్టి మేడంతో కూడా మాట్లాడదాం. అంటే ఆల్రెడీ వాళ్ళు చూస్తుంటారు ఆంధ్రాలో సంక్రాంతి ఎలా జరుగుతుంది అనేది. సో ఇక్కడ ఇలా జరిపించడం ఎలా ఉందనేది మాట్లాడదాం. నమస్తే మేడం, మీకు మీ కుటుంబ సభ్యులకి సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు అండి. ఈ ఈవెంట్ చాలా నాకు ఇక్కడ హైదరాబాద్లో ఇలాంటి ఈవెంట్ ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా నచ్చింది. ఊర్లలో చూసాము, ఇక్కడ ఇలా చూడడం, ఈ పండగ వాతావరణం మొత్తం ఇక్కడే ఉంది. చాలా హ్యాపీగా ఉందండి. ఇక్కడ అంతా అరేంజ్మెంట్ చేసినందుకు మా హస్బెండ్ చాలా థ్యాంక్స్ అండి. ఇందులో సగం వాటా మీకు కూడా ఉంటుంది ఖచ్చితంగా కదా సార్, ఏమంటారు మీరు? ఆమెదే మొత్తం. నేను సగమే అన్నాను కానీ సార్ మొత్తం అని చెప్పారు. సో పిల్లలు కూడా ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడిపిద్దాం ఎలా అనిపిస్తుంది వాళ్ళకి అనేది. డాడీ ఇన్ని అరేంజ్మెంట్స్ చేశారు కదా, సో చిన్నప్పటి నుంచి నువ్వు చూస్తుంటావు, ఎక్కువ నాకు తెలిసి మీతో కంటే ఎక్కువ వెంచర్స్లోనే ఉండుంటారు. ఎలా అనిపిస్తుంటుంది? చాలా బాగా అనిపిస్తుంది. చాలా బాగా అనిపిస్తుంటుంది, అంతేనా? ఇంకా నాకు పెద్ద అయిన తర్వాత మా డాడీతోని ఒక మంచిగా చేయడానికి ఉంటా. సో పెద్ద అయిన తర్వాత మీరు కూడా సేమ్ ఫీల్డ్లోకి వస్తారా, లేదంటే వేరే అంబిషన్స్ ఏమైనా ఉన్నాయా? సేమ్ ఫీల్డ్. సేమ్ డాడీ నడుస్తారు, అంతేనా? సూపర్ సూపర్ సార్. మొత్తానికి మిమ్మల్ని రోల్ మోడల్స్ గా తీసుకున్నారు. సో పెద్ద బాబు కూడా ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడతాం. ఈ ఒక్క ఈవెంట్ వల్ల దెబ్బకి టీ హోమ్స్ పై అంతస్తుకి వెళ్ళిపోవాలి అంతే వల్ల. సో మేడం కూడా ఉన్నారు. సో బీజేపీ లీడర్ మేడంతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము. సో మీ మాటల్లో చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది ఈవెంట్స్ అంతా కూడా? ఈరోజు టీ హోమ్స్ అధినేత మా తమ్ముడైనటువంటి వైకుంఠం ఇవాళ ఒక్కరం బతకడం కాదు, 10 మంది బతకాలన్నటువంటి ఒక ఆశయంతో, ఎవరికి ఏది చేసినా జీవితకాలం గుర్తుండిపోవాలన్నటువంటి ఒక ఆశయంతోనే ఇవాళ టీ హోమ్స్ ద్వారా సంక్రాంతి సంబరాలనే కార్యక్రమము తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్కరు కూడా ఒక బిజినెస్ మ్యాన్ గుండి సంక్రాంతి సంబరాలు అనేటువంటి ఒక గొప్ప కార్యక్రమం చేసి ముగ్గుల పోటీలు, రేపు ముగ్గుల పోటీలు ఇవన్నీ కూడా పెట్టడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో సంక్రాంతి పండుగకు
ఇవాళ గంగిరెద్దులు కావచ్చు, హరిదాసులు కావచ్చు, ఇంకా అనేక రకరకాలుగా ఉట్టిపడేటువంటి మన ఈ పండగని ఇరు తెలుగు రాష్ట్రాలు చేసుకునే గొప్ప పండగని ఇంకా గొప్పగా చేయాలని చెప్పి ఇక్కడ చేసినటువంటి తమ్ముడికి శుభాకాంక్షలు. అట్లనే ఈ రేపు పాల్గొంటున్న ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. తమ్ముడు కుటుంబానికి శుభాకాంక్షలు చెప్తూ, మరి మేము పుష్ప 2 అనేది సినిమాలో చాలామంది చూసుంటారు, పుష్ప అనేసి కేజీఎఫ్ అని, కానీ నేను ఎప్పుడు మా తమ్ముడిలో చూస్తూ ఉంటా. కానీ కేజీఎఫ్ ఏమో సముద్రం పాలు చేసింది ధనాన్ని, కానీ మా తమ్ముడు ప్రజల కోసం పెడతాడని నమ్మకం. సూపర్ మేడం, చాలా బాగా చెప్పారు. ఎస్, నిజంగానే ఆ సంక్రాంతి అనేది 3 రోజుల పండగ. సో మనకి దాదాపు 2 రోజులు మనకి ఇక్కడే కనిపిస్తుంది. సో మీరు ఇదంతా కూడా చూడవచ్చు. అటు హరిదాసులు కానీ, ఇటు సన్నాయి మేళాలు కానీ, అటు మనకి బొమ్మలు కూడా ఎంత అద్భుతంగా అంటే మోటు పతులు బొమ్మలు కానీ ఇవంతా కూడా మీరు చూసుకోవచ్చు. ప్రజెంట్ మనతో పాటు ఇంపాక్ట్ ఫౌండర్ అండ్ ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ శ్రీ 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 గంప నాగేశ్వరరావు సార్ మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడి, సో ఆయన ఆల్రెడీ టీ హోమ్స్లో చీఫ్ మెంబర్గా కూడా ఉన్నారు కాబట్టి, సో ఆయనతో మాట్లాడి ఈ ఈవెంట్లో ఆయన పార్టిసిపేట్ చేయడం ఎలా అనిపిస్తుంది, అండ్ భూమి కొనాలి అనుకునే వాళ్ళకి ఆయన ఇచ్చే సజెషన్స్ ఏంటి, ఆల్రెడీ ఆయన మాటల కోసం ఎంతోమంది తెలుగు రాష్ట్రాల నుండే కాదు వివిధ రాష్ట్రాల నుండి కూడా ఆయన ఇచ్చే టైం కోసం వెయిట్ చేస్తుంటారు. ఈరోజు ఇక్కడ మనకు ఆ టైం దొరికింది. సో సార్తో మాట్లాడేద్దాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. అడ్వాన్స్గా ప్రీ సంక్రాంతి. వండర్ఫుల్. హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్ ఎవ్రీబడి. అమ్మా, ఈరోజు మనం ఇక్కడ పెద్ద కందుకూరు అనే గ్రామం పక్కన ఉన్నాము. ఇది NH వరంగల్ హైవే పైన ఉంది. ఆల్మోస్ట్ 100 గజాల లోపల ఉంది. ఇక్కడ చూడండి ఎంత బ్యూటిఫుల్గా. మనము సంక్రాంతి ఫెస్టివల్ చూడాలంటే తెలంగాణలో పాసిబుల్ కాదు. భీమవరం వెళ్ళాలి, విజయనగరం వెళ్ళాలి, విశాఖపట్నం వెళ్ళాలి. వైకుంఠరావు గారు, ద చైర్మన్ ఆఫ్ దిస్ టీ హోమ్స్ గారు, సంక్రాంతిని హైదరాబాద్ తీసుకొచ్చారు. హైదరాబాద్లో పెద్ద కందుకూరుకు తీసుకొచ్చారు. అంటే అదే రకంగా మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే మంచి ల్యాండ్ ఉండాలి, మంచి ఇన్వెస్ట్మెంట్ చేయాలి. తొందరలో దానికి 5 times 10 times రావాలంటే మంచి ప్లేస్ ఉండాలి. ప్లేస్తో పాటు రోడ్డుకు దగ్గరగా ఉండాలి, దాంట్లో డెవలప్మెంట్ ఉండాలి. ఇవన్నిటికీ మారు పేరు టీ హోమ్స్ అనే ఆర్గనైజేషన్. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటుంది. ల్యాండ్ కానీ, దాని లీగాలిటీ కానీ మిగతాని బాగుంటుంది. అందుకోసమే నేను ఇక్కడ రావడం జరిగింది. మీరందరూ రావాల్సిన మరోసారి కోరుకుంటూ, మీ గంప నాగేశ్వరరావు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, మనం చాలా రోజుల నుండి అంటే సార్తో మాట్లాడాలి అనుకుంటున్నాం. సో ఈ అడ్వాన్స్ సంక్రాంతి ఈవెంట్ ఏదైతే మనం జరుపుకుంటున్నామో, ప్రీ సంక్రాంతి ఈవెంట్, ఇందులో మనకి ఆ టైం కుదిరిందనమాట. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎన్నో మంచి విషయాలు చాలామందికి ఆయన ద్వారా అందుతుంటాయి. నిజంగా ఆయన స్పీచ్ కోసం ముందు చెప్పినట్లుగా తెలుగు రాష్ట్రాల నుండే కాకుండా వివిధ రాష్ట్రాల నుండి కూడా ప్రజలు ఆయన స్పీచ్ వినడానికి కేవలం ముందుగా అడ్వాన్స్ బుకింగ్ చేసుకొని వచ్చి మరి విన్న రోజులు కూడా ఉన్నాయి. సార్ మాకు ఇంకొక డౌటు, సో ఇంకా అంటే మీ క్లాసెస్కి రావాలనుకునే వాళ్ళు కానీ అండ్ మీ క్లాసెస్ వినాలనుకునే వాళ్ళకి కానీ ఏమైనా తొందరలో టీ టైమ్స్లో నా క్లాసులు రాబోతున్నాయి. ఈ టీ టైమ్స్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ కొట్టండి, దీన్ని కామెంట్ కొట్టండి. ఎందుకోసం అంటే తొందరలో సిరీస్ ఆఫ్ పర్సనల్ డెవలప్మెంట్ క్లాసులు టీ టైమ్స్ ద్వారా చేయబోతున్నాము. ఇంతవరకు అన్ని ఛానల్ చేయడం జరిగింది. మన ఆర్గనైజేషన్ టీ టైమ్స్కు నిష్ణాతులు అందరు టాప్ స్పీకర్స్ మాట్లాడబోతున్నారు. టీ టైమ్స్ ద్వారా ఉండండి. టీ టైమ్స్ పర్సనల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ జరగబోతున్నాయి. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తుండండి. ద వరల్డ్ మీ ఇంటి ముందు ఉంటుంది, మీ మొబైల్లో ఉంటుంది. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. సో టీ టైమ్స్లో మరికొద్ది రోజుల్లో క్లాసెస్ ఉండబోతున్నాయంట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. సో ఆ క్లాసెస్లో నేను ఒక భాగం అవ్వాలనుకుంటున్నాను.
స్పెషల్గా చెప్పుకోవచ్చు. మరి జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ నుండి మనతో పాటు గడ్డం నవీన్ గారు, అలాగే హ్యాండ్సమ్ అప్పారావు గారు, అలాగే బాబు గారు, రైటర్ కమ్ అండ్ యాక్టర్ బాబు గారు, అలాగే బ్యూటిఫుల్ లేడీ వినోదిని గారు, ఐ మీన్ లేడీస్ అందరి మనసును గెలుచుకున్న వినోదిని గారు మనతో పాటు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. నమస్తే అండి. నమస్తే అండి. ముందుగా మీకు అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్, సినిమా రిలీజ్ అవ్వబోతుంది. థ్యాంక్ యూ అండి. గేమ్ చేంజర్ రిలీజ్ అవబోతుంది, అందులో మంచి పాత్ర చేశాను. థ్యాంక్ యూ. అండ్ అలాగే ఈ సంక్రాంతి చాలా బాగుంటుంది అనుకుంటున్నాను. సినిమాలు రిలీజ్ అయ్యి 3 సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతాయి. అండ్ అలాగే ఈరోజు మన టీ హోమ్స్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు ఇక్కడ మమ్మల్ని ఆహ్వానించి ఈ సంక్రాంతి సంబరాల్లో మమ్మల్ని పాల్గొనించినందుకు చాలా సంతోషంగా ఉంది. అలాగే మీ ఛానల్ వాళ్ళకు కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, టీ టైమ్స్ వాళ్ళకు కూడా. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే అప్పారావు గారు కూడా మనతో పాటు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడదాం. సార్, మీరు వచ్చిన తర్వాత నిజంగా ఈ సంబరాలు అంబరాన్ని అంటాయని అనుకోవచ్చు. మీరు వచ్చేంత వరకు కాస్త అలా నడిచిన ఈ ప్రోగ్రాం మీరంతా వచ్చాక ఒక రేంజ్లో, ఒక పీక్స్లో ఆ అరుపులు కానీ, ఆ పాటలు కానీ, ఆ డ్యాన్సులు కానీ వాటితో మమ్మల్ని అందరిని అలరింపజేశారు. సో మీ మాటల్లో ముందుగా టీ టైమ్స్ ప్రేక్షకులందరికీ నమస్కారం, టీ హోమ్స్ కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ రెస్పెక్టెడ్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ టీ హోమ్స్ అధినేత వైకుంఠరావు గారికి, వారి కుటుంబ సభ్యులకి, వారి మొత్తం ఎంటైర్ క్రూకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ ఆనందకరమైన సంబరాల్లో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. టీ హోమ్స్ నెంబర్ 1 రియల్ ఎస్టేట్ రంగంలో ఉండాలని కోరుకుంటూ బాబు ద్వారా మేము రావడం మాకు ఎంతో ఆనందంగా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాబు గారితో కూడా మాట్లాడదాం. అమ్మ అందరికీ నమస్కారం. అందరికీ హ్యాపీ పొంగల్, భోగి, కనుమ, సంక్రాంతి అందరూ బాగుండాలని కోరుకుంటున్నా. సో సంక్రాంతికి మేమందరం రాజమండ్రి, వైజాగ్, అలాగే భీమవరంలోనే ఉంటాము. కోళ్ళ పందాలు చూస్తాము. నాకంటే ఎక్కువగా మా వినోద్ ఇంకా ఎక్కువగా బిజీగా ఉంటాడు. సో అందరూ హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అలాగే టీ హోమ్స్, అలాగే టీ టైమ్స్ దీన్ని కూడా శాటిలైట్ చేయాలని కోరుకుంటున్నా. ఇంకా టీ హోమ్స్ గురించి చెప్పాలంటే వైకుంఠరావు గారు చాలా మంచి వ్యక్తి. సో ఏదన్నా వెంచర్ తీసుకోవాలంటే ముందు వెనక ఆలోచించాలి. సో ఏ బ్రాండ్ అవసరం లేదు, టీ హోమ్స్ అనేది ఒక పెద్ద బ్రాండ్. ఎందుకంటే వైకుంఠరావు గారు చాలా నిజాయితీపరుడు, ఆయన నాకు చాలా బాగా తెలుసు. మీరు చాలా తక్కువ ధరలో, ఆయన ఒకటే మాట చెప్తారు, మా వెంచర్ చూసి వేరే వెంచర్లకు వెళ్ళి కంపేర్ చేయండి, మీకు నచ్చితేనే తీసుకోండి అంటారు. ఇది 100% గ్యారంటీ. వచ్చి మీకు నచ్చితేనే తీసుకోండి, లేకపోతే లేదు. ఫ్రీగా విజిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ బాబు గారు. అలాగే ద బ్యూటిఫుల్ వినోదిని గారు మనతో పాటు ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఎస్, చాలా హ్యాపీగా ఉంది మిమ్మల్ని ఇలా కలవడం. ఈ సంక్రాంతి సందర్భంగా మిమ్మల్ని కలవడం ఇంకా చాలా హ్యాపీగా ఉంది. మీకు ముందుగా అడ్వాన్స్గా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నాతో పాటుగా యావత్ తెలుగు ప్రేక్షకులందరికీ కూడా 3 రోజులు ముద్దుగా జరుపుకునే ముద్దైన పండుగ, ముచ్చటైన పండుగ సంక్రాంతి పర్వదిన శుభాకాంక్షలు. సో యాక్చువల్లీ సంక్రాంతి రావడానికి ఇంకా వారం రోజులు టైం ఉంది, కానీ మన టీ హోమ్స్లో సంక్రాంతి సంబరాలు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. ఎందుకంటే టీ హోమ్స్ అంటే నేను ఆల్రెడీ స్టేజ్ మీద కూడా చెప్పాను, తెలుగింటి హోమ్స్, ట్రెడిషనల్ హోమ్స్, తెలుగుదనం ఉట్టిపడే హోమ్స్ అనమాట. సో మనము యాక్చువల్లీ ఇన్వెస్ట్మెంట్స్ కోసం ఎక్కడెక్కడో వేరే బిజినెస్ని మనం వెతుక్కుంటూ ఉంటాము, కానీ నేల మీద అంటే భూమాత మీద తల్లి లాంటి భూమాత మీద ఇన్వెస్ట్మెంట్ చేస్తే మాత్రం అది మనకు రాబడే ఉంటుంది తప్ప పోయేది ఉండదు. కాబట్టి ప్లీజ్ ఐ సజెస్ట్ టీ హోమ్స్ టు టేక్ ద బ్యూటిఫుల్ ప్లాట్స్ అనమాట, బుక్ చేసుకోండి. సో ఈ రోజు ఇంత అద్భుతమైనటువంటి అంబియన్స్లో సంక్రాంతికి నిజంగా వచ్చేసిందా, మనము తెలంగాణ సైడ్ ఉన్నామా లేదంటే కోనసీమలో ఉండామా అన్నట్లుగా అద్భుతమైనటువంటి వాతావరణం మధ్య ఆర్గనైజ్ చేసినటువంటి మన వైకుంఠరావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే చక్కగా మా ఆర్టిస్టులతో పాటుగా ఫుడ్ నుంచి, రిసీవింగ్ నుంచి, స్టేజ్ మీద ఉండేటటువంటి ఆ యొక్క బ్యాక్డ్రాప్ వరకు ప్రతి ఒక్క విషయంలో మమ్మల్ని కోఆర్డినేట్ చేసినటువంటి మా నాగార్జున గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. సో విషింగ్ ఏ హ్యాపీ అండ్ ప్రీషియస్ సంక్రాంతి టు ఎవ్రీవన్. థ్యాంక్ యూ. సో ఆశా గారు కూడా మనతో పాటు ఉన్నారు, తను కూడా జబర్దస్త్లో చేశారు అండ్ యాంకర్గా పలు ఈవెంట్లు కూడా చేస్తున్నారు. ఎస్, హాయ్ అండి. ఫస్ట్లీ మీకు హలో అండి. హాయ్. టీ టైమ్స్ ప్రతిరోజు వార్తలు చూస్తూనే ఉంటాము, రెగ్యులర్గా యూట్యూబ్లో వాచ్ చేస్తూ ఉంటాము. కానీ సంక్రాంతి సంబరాలు అనేది ప్రతి ఒక్కరికి ట్రెడిషన్స్, హెరిటేజ్ తెలుసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. పార్ట్ ఆఫ్ ఇట్ మన తెలంగాణ యాదగిరిగుట్ట దగ్గర ఉన్న టీ హోమ్స్లో ప్లాట్స్ అద్భుతంగా ఉన్నాయి. అండర్ పాస్ డ్రైనేజ్ సిస్టమ్, అండర్ పాస్ ఎలక్ట్రిసిటీ అండ్ వాటర్ సప్లై ఇలాంటివన్నీ కూడా అందిస్తూ ఉన్నారు. అండ్
ప్లాట్స్ తీసుకున్న వాళ్ళకి గెలుచుకునే అవకాశం ఉంది. కార్, బైక్, బుల్లెట్ అండ్ గోల్డ్ ఆల్సో. సో ఇలా ప్రతి ఒక్కరికి అందుబాటులో సామాన్యులందరికీ కళ నెరవేర్చుకునే విధంగా ఈ ఏర్పాట్లు చేశారు. వైకుంఠ ఏకాదశి నాడు మనము బంగారం కొనుక్కుంటాం, టెంపుల్కి వెళ్తాం. అలా వైకుంఠపురంలో అడుగు పెట్టాలంటే అది సంక్రాంతే కరెక్ట్ టైం అని మనం చెప్పొచ్చు. సో వన్స్ అగైన్ హ్యాపీ పొంగల్ అండి. అండ్ సిఎండి గారు వైకుంఠరావు గారు ఎంతో మందిని సపోర్ట్ చేసి ఇక్కడికి తీసుకొచ్చి మా ఆర్టిస్టులందరికీ షో ఇచ్చారు. అండ్ మీలో చాలా మంది ఇన్స్పైర్ అయ్యి ఉంటే డెఫినెట్గా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసుకోవడం, ఈ ప్లాట్ బుక్ చేసుకోవచ్చు. అండ్ ఎస్పెషలీ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ టీ హోమ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కాలింగ్ అస్. అండ్ టీ టైమ్స్ హ్యాపీ పొంగల్ అండ్ బిలీటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. వైజాగ్ సత్య గారు కూడా మనతో పాటు ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ అండ్ సేమ్ టు యూ. టీ హోమ్స్ ప్లాట్స్ అయితే చాలా బాగున్నాయి, సూపర్గా ఉన్నాయి. ఇది యాదగిరిగుట్ట వరంగల్ హైవే రోడ్ మీద ఉంది. అసలు ఇక్కడ నుంచి వరంగల్ కూడా ఎయిర్పోర్ట్ వస్తుంది అంటున్నారు కదా, 70 కిలోమీటర్స్. ఇవతల శంషాబాద్ కూడా 70 కిలోమీటర్స్. సో మిడిల్లో ఉంటుంది. చాలా నేచర్ అంతా బాగుంది ఇక్కడ, చాలా బ్యూటిఫుల్గా ఉంది. వైకుంఠరావు కోసం చెప్పాలంటే ఆయన స్వయం కృషితో వచ్చిన వ్యక్తి, చిరంజీవి గారి లాగా. ఎక్కడో శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో పుట్టిన ఆయన ఈరోజు హైదరాబాద్లో జెండా పాతారంటే మాటలు కాదు. చాలా మంచి వ్యక్తి. త్వరలో కూడా హైదరాబాద్ నుంచి కాకుండా వైజాగ్ నుంచి కూడా ప్లాట్స్ దొరుకుతాయని చెప్తున్నారు. సో అందరికి కూడా సంక్రాంతి అండ్ న్యూ ఇయర్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే టీ టైమ్స్ ప్రేక్షకులకు కూడాను హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఆర్టిస్టులంతా కూడా వచ్చి మనందరినీ ఎంతో అలరింపజేశారు. అండ్ వాళ్ళ ప్రీషియస్ టైంని కూడా మన కోసం కేటాయించడం జరిగింది. అలాగే ఆర్టిస్ట్లే కాకుండా చాలామంది కస్టమర్స్ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సో వాళ్ళు కూడా ప్లాట్స్ బుక్ చేసుకోవడం జరిగింది. సో మనం చూసాము, చాలా ప్లాట్స్ బుక్ అయ్యాయి ఈరోజు. అండ్ 1000 మంది కొన్నా కూడా 1000 మందిలో ఎవ్రీ 30 మెంబర్స్కి లక్కీ డ్రా తీస్తామని చెప్పారు మన సిఎండి కూడా. సో చైర్మన్ సార్ కూడా మాట్లాడడం జరిగింది. సో మనకి ఉన్న ఆఫర్స్ కూడా మీరు ఆల్రెడీ చూడడం జరిగింది. సో ఈ ఈవెంట్ ఈ రోజుతో పాటు రేపు కూడా ఈ సంక్రాంతి సంబరాలు రేపు కూడా ఇంతే అంగరంగ వైభవంగా జరగబోతున్నాయి. ఈరోజు వచ్చిన గెస్ట్లు రేపు కూడా రాబోతున్నారు. అండ్ రేపు ఇంకా సెలబ్రిటీస్ కూడా రాబోతున్నారు. అండ్ అలాగే ఇంతకు మించి డబుల్ తగ్గేదేలే అన్నట్లుగా జనాభా కూడా రాబోతున్నారు. సో ఈరోజు ఎవరైతే ఈవెంట్ని మిస్ అయ్యారో తప్పకుండా రేపు వచ్చి ఈ ఈవెంట్ని మీ కళ్ళారా వీక్షించి ఈ సంక్రాంతి ఈవెంట్ని సక్సెస్ఫుల్ చేసి అలాగే మీరు కూడా ప్లాట్ బుక్ చేసుకోవాలని చెప్పి మా టీ టైమ్స్ నుండి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. నమస్తే, వెల్కమ్ టు టీ టైమ్స్ న్యూస్. సో ప్రజెంట్ మనం సంక్రాంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న సంగతి మీకు అందరికీ తెలిసిందే. పెద్ద కందుకూరు అలా వైకుంఠపురం నేచర్ కౌంటీలో సంక్రాంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిన్నటి నుండి కూడా ప్రారంభమయ్యాయి. అదేవిధంగా నిన్న మనం చూసుకున్నట్లయితే చాలామంది సెలబ్రిటీస్ రావడం జరిగింది. అలాగే చాలా ఈవెంట్స్ కూడా ఇక్కడ ఆర్గనైజ్ చేయడం కూడా జరిగింది. అయితే ఈరోజు కూడా అందులో భాగంగానే ముఖ్య అతిథులు కూడా చేయనున్నారన్న సమాచారం ఉంది. అలాగే అసలు ఏమేమి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, మరి నిన్నటితో పోల్చుకుంటే ఈరోజు క్రౌడ్ కూడా పెరిగే సిచ్యువేషన్స్ అయితే కనిపిస్తున్నాయి. మరి దానికి కావాల్సినట్లుగా అరేంజ్మెంట్స్ ఏమేమి ఉన్నాయి అనేది కూడా చూసేద్దాం పదండి. సో మీరు చూసుకోవచ్చు, ఆల్రెడీ నిన్న మనం చూసుకున్నట్లయితే ఒక్కటే స్క్రీన్, ఎల్ఈడి మనకు ఒక్కటే కనిపించింది. అలాగే ఒక్కటే స్టేజ్ కనిపించింది. బట్ ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఒక్క స్టేజ్ సరిపోదన్న ఉద్దేశంతో 2 స్టేజులు కూడా అరేంజ్ చేసిన సిచ్యువేషన్స్ మనం చూసుకోవచ్చు. మీరు చూస్తున్నారు ఆల్రెడీ అక్కడ కూడా ఎల్ఈడి అనేది అరేంజ్ చేయడం జరుగుతుంది. అలాగే దాంతో పాటుగా ఈరోజు ముఖ్య అతిథిగా దేవిశ్రీ గురూజీ కూడా రాబోతున్నారు. కాబట్టి ఇటు ఆధ్యాత్మికంగా కానీ అటు ఎంటర్టైన్మెంట్ ప్రకారంగా కూడా తగ్గేదేలే అన్నట్లుగా ఉండబోతుంది వాళ్ళ ఈవెంట్. సో మరి సంక్రాంతి ఈవెంట్ అన్న తర్వాత మన బసవన్న లేకపోతే ఎలా, అందుకని చెప్పి బసవన్న అయితే ముందే మనకి దర్శనం ఇస్తున్నారు. మనం లోపలికి వెళ్ళక ముందుకే ఎంట్రన్స్లోనే. అలాగే బసవన్నతో పాటుగా
హరిదాసులు కానీ ఇటు పల్లెటూరు వైబ్ మనకి రావాలన్నట్లుగా ఈ ఎన్విరాన్మెంట్ అంతా మనం చూసుకోవచ్చు. పల్లెటూరు వైబ్ అచ్చంగా మనం పల్లెటూరులో సంక్రాంతి పండుగ అంటే ఎస్పెషల్లీ భీమవరం, ఉభయ గోదావరి ఇలా ఆంధ్రప్రదేశ్లో ఎస్పెషల్లీ ఫేమస్ అని మనం చెప్పుకుంటాం. ఆంధ్రప్రదేశ్ని ఇక్కడే తలపించేలా మనం సంక్రాంతి పండుగని మనం ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాము. మనకి ఎక్కడా కూడా అచ్చంగా మనం సంక్రాంతి పండుగ ఆంధ్రప్రదేశ్లో ఉన్నామా, మనం తెలంగాణలో ఉన్నామా అనేది మనకి ఇక్కడ కనిపించేలాగా మనం చూసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా మనకి ఇదంతా చూస్తున్నారు కదా, ఇక్కడ కుండలు కానీ అటు మనకి ఆడపిల్లలు పండగ అంటే స్పెషల్గా పిల్లలంటే బొమ్మలు చూస్తారు, అలాగే ఆడవాళ్ళకి అటు గాజులు కానీ ఇటు తినడానికి తినుబండారాలు కానీ అవన్నీ కూడా అరేంజ్ చేయడం జరుగుతుంది. మరి పండగ అంటే ముఖ్యంగా ఎడ్ల బండులు, అలాగే ఆంధ్రప్రదేశ్లో కోడి పందాలు కూడా జరుగుతుంటాయి. బట్ ఇక్కడ మనకి కోళ్ళు అవన్నీ కూడా మనం ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ చూసుకోవడానికి ఫొటోస్ దిగడానికి కానీ అనుకూలంగా మనకి ఇక్కడ కోళ్ళని అవన్నిటినీ కూడా ఇక్కడ అరేంజ్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక ఇల్లులాగా కూడా అరేంజ్ చేయడం జరిగింది. మనం చూసుకోవచ్చు కోళ్ళతో పాటు ఇక్కడ ఇంకా చాలా చాలా కోడి పిల్లలు కానీ అటు కుందేళ్ళు కానీ ఇటు పావురాయిలు కానీ ఇవన్నీ కూడా అరేంజ్ చేయడం జరిగింది మనకి. అంటే వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఫొటోస్ అవి దిగడానికి అని చెప్పేసి. అలాగే మనం చూసుకున్నట్లయితే ఇటు మనం చూసుకోవచ్చు కేరళ నుండి ఒక ప్రత్యేక బృందం రావడం జరిగింది. అంటే బ్యాండ్ కోసం ఎస్పెషల్లీ కేరళ నుంచి వాళ్ళని పిలిపించినట్లుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే మనం చూసుకోవచ్చు ఈ పెద్ద కందుకూరు ఏదైతే ఉందో ఈ వెంచర్లో ఎస్పెషల్లీ సంక్రాంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఈరోజు జరుగుతున్న నేపథ్యంలో స్పెషల్గా ఈ కేరళ నుంచి ఈ బ్యాండ్ని మనకు పిలిపించిన సందర్భం కనబడుతుంది. అలాగే నిన్న వచ్చిన క్రౌడ్ కంటే కూడా ఈరోజు ఇంకా క్రౌడ్ పెరగబోతున్న సందర్భంగా అరేంజ్మెంట్స్ కూడా చైర్స్ అన్నీ కూడా నిన్న మనకి ఇక్కడ ఒక్క దగ్గరే అరేంజ్మెంట్స్ ఉండే. బట్ ఇప్పుడు ఇదంతా చూసుకోవచ్చు మనకి చైర్స్ ఇదంతా వచ్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అటు బౌన్సర్స్ కానీ ఇటు చైర్స్ కానీ అరేంజ్మెంట్ చేయడం ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు. నిజంగా నాకైతే ఒక పల్లెటూరులో ఉన్నామా, ఒక కోనసీమ జిల్లాలలో ఉన్నామా, భీమవరం జిల్లాలలో ఉన్నామా, ఇంత ఆనందంగా నేనెప్పుడు తెలంగాణలో ఇంత పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగ ఈవెంట్ ఆర్గనైజ్ చేయడం చూడలేదు. అంటే ఈరోజు ఎవరెవరు అతిథులు రాబోతున్నారు ఏంటి అనేది కూడా ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో వాళ్ళతో పాటు అలాగే మన సిఎండి గారితో కూడా మాట్లాడి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. అసలు ఈరోజు ఏమేమి అరేంజ్మెంట్స్ చేస్తున్నారు, ఎంతమంది రాబోతున్నారని అంచనా ఉంది. మరి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఎలాంటి అరేంజ్మెంట్స్ చేస్తున్నారో మనం ఆల్రెడీ చూసాము. ఒకసారి ఆయన మాటల్లో కూడా వినే ప్రయత్నం చేద్దాం.
అనంతపూర్లో మనం వెంచరంతో అలా వైకుంఠపురం నేచర్ కౌంటీలో 2 డేస్ నుండి కూడా సంక్రాంతి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యంలో మనం చూసుకుంటున్నాము. ఎన్నో రకరకాల యాక్టివిటీస్ని ఇక్కడ ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. సో మరి వీటన్నిటిని కూడా దగ్గరుండి మన సిఎండి గారు దగ్గరుండి పర్యవేక్షించడం జరుగుతుంది. అలాగే వచ్చిన గెస్ట్లకు కానీ ఇటు వచ్చిన కస్టమర్స్కి కానీ అతిథులకు కానీ ఎవ్వరికి కూడా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా కూర్చోవడానికి కానీ ఇటు వాటర్ సదుపాయాలు కానీ అన్నీ కూడా దగ్గరుండి చూడడం జరుగుతుంది. అయితే నిన్న మనం చూసుకుంటే నిన్న సార్ చెప్పారు మనం 5,000 నుండి 10,000 మంది అనుకుంటున్నాము, కానీ ఇంకా ఎక్కువే వచ్చే నేపథ్యం అయితే కనిపిస్తుందని చెప్పేసి. సో ఎంతమంది రాబోతున్నారు ఇవాళ అతిథులు, ఇవాళ ఏమేమి యాక్టివిటీస్ ఉండబోతున్నాయి స్పెషల్గా అనేది మనం తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. మీకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తాను. టీ టైమ్స్ మీడియా వాళ్ళ మిత్రులందరికీ అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం మొదలు పెట్టడానికి ఒక కారణం ఉంది. చాలా మంది సంక్రాంతి సంబరాలు ఆంధ్రాలో భారీగా నడుస్తాయి, ఎలా ఉన్నదో చూడాలని చాలా మంది ఇక్కడ నుండి భీమవరం అక్కడికి వెళ్ళడము, ఆంధ్రలో వెళ్ళడము, ఆ సాంప్రదాయం ఇక్కడ స్టార్ట్ చేద్దామా గంగిరెద్దులతోటి హరిదాసులు వాళ్ళ సాంగ్లు వాళ్ళు పాడడం చాలా బాగుంది. గంగిరెద్దు వాళ్ళ యాక్టివిటీస్ చాలా బాగున్నాయి. నెక్స్ట్ కేరళ వైద్యాలు, నెక్స్ట్ డ్రమ్స్, నెక్స్ట్ కైట్స్ ఫెస్టివల్స్, నెక్స్ట్ ముగ్గులు పోటీలు. మరిన్న ముఖ్యంగా చెప్పాలంటే ఆడపడుచులకి ముగ్గులు పోటీలు అంటే చాలా ముగ్గులు వేయడం చాలా వాళ్ళకి ఒక మంచి హ్యాబిట్ కాబట్టి వాళ్ళకి ఇక్కడ ముగ్గులు పోటీలు పెట్టడం, ముగ్గులు రకరకాల ముగ్గులు నిన్నైతే చాలా మందికి గిఫ్ట్లు కూడా ఇచ్చున్నాం. అలాంటి మన సంక్రాంతి సంబరాల్లో ఈ అన్ని యాక్టివిటీస్ మనం ఇస్తున్నాము. ఇది పెద్ద కందుకూరు యాదగిరిగుట్టకి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది మన సైట్. ఈ సైట్ కస్టమర్లు ఆల్మోస్ట్ చాలా వరకు మా ప్లాట్లు కూడా క్లోజ్ అయినాయి. ఆల్మోస్ట్ గత 10-15 రోజుల నుండే మేము కంప్లీట్ గా సైట్ అయిపోయింది. ఇక్కడ మా కస్టమర్ మిత్రులకి, నెక్స్ట్ మా మార్కెటింగ్ సిబ్బంది, మా ఛానల్ పార్ట్నర్స్ కి అందరికి ఫ్యామిలీస్ కి ఇన్వైట్ చేసి ఈ కార్యక్రమం మేము మొదలు పెడుతున్నాం. ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నిజంగా. మేము నిన్న ఎక్స్పెక్ట్ చేసింది 500 మంది అంటే 2,000 మంది వచ్చినారు నిన్న. ఈ రోజు మేము ఎక్స్పెక్ట్ చేసింది 3,000 మంది అనుకుంటున్నాం. ఇది 10,000 మంది కూడా అవ్వచ్చు నిజంగా. అంటే ఇంత ఆదరిస్తారు సంక్రాంతి సంబరాలు అంటే నిజంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. సార్ మాకు ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి. సో మేము చాలా తెలుసుకున్నాం మీ గురించి. అతి చిన్న వయసులోనే రియల్ ఎస్టేట్ లో అడుగుపెట్టి ఇప్పుడు శరవేగంగా టీ హోమ్స్ అనేది నాకు తెలిసి తెలంగాణలోనే కాదనుకుంటా, చాలా రాష్ట్రాల్లో చాలా దేశాల్లో అతి శరవేగంగా ఏగిన సంస్థ టీ హోమ్స్ గా చెప్పుకోవచ్చు. సో దీనికి మీరు ఎంత కృషి చేసి ఉంటారో, మీ కృషి ఎంత ఉంటుందో మాకు ఖచ్చితంగా తెలుసు. సో దీంట్లో మీతో పాటు చాలా మంది మీ మార్కెటింగ్ సిబ్బంది కూడా ఉన్నారు కదా, సో ఒక్కసారి వాళ్ళ గురించి మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. ఇక్కడ మాతోటి మార్కెటింగ్ వాళ్ళు అలా ఉండరండి. అందరం ఒక టీ హోమ్స్ ఫ్యామిలీ. కస్టమర్స్ కూడా మాకు ఫ్యామిలీ మెంబర్ లాగా ఉంటారు. మేము అందరితో అలాగే ఉంటాం యాక్చువల్గా. అలా ఇక్కడ ఏంటంటే మెయిన్ మాకు లెస్ ప్రాఫిట్ మోర్ బిజినెస్ అనడం. కస్టమర్కి వాల్యూ ఇవ్వగలిగితే 100% కస్టమర్ బ్యాంకులు పెట్టుకునే కంట ఇక్కడ ప్రాఫిట్ చూపించగలిగితే మాతోటే కస్టమర్ ఉంటారు. మళ్ళీ మాతోటి ఛానల్ పార్ట్నర్స్ ఎవరైతే ఉన్నారో మాతోటి ఎప్పుడు వాళ్ళ నుండే మేము మా టీ హోమ్స్ ఎంత పెద్దగా గ్రో అయింది. మాకు సుమారుగా ఒక 2,000 మంది ఛానల్ పార్ట్నర్స్ కోర్ టీం ఉంది. ఒక 10,000 మంది అయితే ఎన్రోల్మెంట్ ఛానల్ పార్ట్నర్స్ ఉన్నారు. కానీ మా కోరు టీం అయితే ఒక 2,000 మంది ఉంది మా టీ హోమ్స్కి. మా బలము, మా బలగము, రియల్గా మా బలము బలగం మా కస్టమర్లు, మా ఛానల్ పార్ట్నర్స్ అండి. అదే మెయిన్. ఈ రోజు నిన్న చాలా మంది సెలబ్రిటీస్ వచ్చి మమ్మల్ని చాలా బాగా ఎంటర్టైన్ చేశారు. వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఎంత సంతోషంగా ఇక్కడికి అడుగు పెట్టారో అంతే సంతోషంగా ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ఈ రోజు కూడా ఖచ్చితంగా అది ఇక్కడ ఉంటుందని నాకు తెలుసు, నేను నమ్ముతున్నాను. ఈ రోజు ఎవరెవరు సెలబ్రిటీస్ రాబోతున్నారు, ఎవరెవరు ముఖ్య అతిథులుగా విచ్చేయనున్నారు? ఈరోజు ఈ లోకల్ ఎమ్మెల్యే గారు వస్తారు. నెక్స్ట్ ఎంపీ గారికి కూడా ఇన్వైట్ చేసినాము. లోకల్ ఎమ్మెల్యే బి లైలయ్య గారు వస్తారు ఇక్కడికి. నెక్స్ట్ చామకూర కిరణ్ కుమార్ రెడ్డి కూడా వస్తారు ఇక్కడికి, లోకల్ ఎంపీ. నెక్స్ట్ మన రఘునందన్ రావు మెదక్ ఎంపీ బీజేపీలో ఉన్నారు, ఆయన కూడా వస్తారు. నెక్స్ట్ మన మందకృష్ణ మాదిగ
మందకృష్ణ అన్న కూడా వస్తున్నారు. నెక్స్ట్ రవిచంద్ర గారు వస్తున్నారు. మెయిన్ మాకు బ్లెస్సింగ్స్ ఇచ్చే దేవిశ్రీ గురూజీ గారు వస్తారు ఈరోజు. మెయిన్ చాలా విఐపీస్ పిలుస్తాం మేము. చాలా మంది సినీ నటులు వస్తారు, జబర్దస్తులు వస్తారు. ఈరోజు చాలా యాక్టివిటీస్ జరుగుతున్నాయి. నిజంగా చెప్పాలంటే అందరికీ 10,000 మంది వచ్చినా సరే 10,000 మందికి ఫుడ్ అరేంజ్ చేస్తాను అన్నాడు. ఎందుకంటే మిగిలిపోతే పర్లేదు, ఎవరు ఆకలితో పోకూడదని నా సిద్ధాంతం. అలానే మంచి లావిస్, మంచి ఫుడ్ అన్ని పెడతాను. ఇంత మంది వస్తే ఖచ్చితంగా చాలా మంది జనాలు కూడా వాళ్ళందరినీ ఆదరించే వాళ్ళు, ఇటు మిమ్మల్ని ఆదరించే వాళ్ళు, అటు కస్టమర్స్ అందరూ కూడా వస్తున్నారు కాబట్టి మరి అరేంజ్మెంట్స్ అనేవి ఎలా చేస్తున్నారు ఏంటి? అటు వాళ్ళు కూర్చోడానికి కానీ, ఇటు వాటర్ సదుపాయాలు కానీ, అదంతా ఎలక్ట్రిసిటీ అదంతా అలానే డివైడ్ అండ్ రూల్ అని డిఫరెంట్ ఏరియాలు టెంట్లు వేసి స్క్రీన్లు పెట్టి అక్కడ చూసుకోవడానికి అవైలబిలిటీ పెట్టి సెక్యూరిటీ పరంగా చాలా మంది బౌన్సర్లు వాళ్ళందరూ ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే ఇది ఏరియా పరంగా కంజెస్టెడ్ అయితే ప్రాబ్లం అవుద్ది. మెయిన్ ఇది 50 ఎకరాలు మా వెంచర్. ఇది ఈ 50 ఎకరాల్లో ఎక్కడైనా కార్ పార్కింగ్ ఒక 20 ఎకరాలు ఉండొచ్చు. మనుషులు తిరగడానికి ఒక 20 ఎకరాలు ఉంది. అందుకోసమే చాలా హ్యాపీగా ఉంటుంది, సందడి ఉంటుంది. కైట్లు ఎగరేసి చాలా మీకు కనబడతాయి, 100 కైట్లు కనబడతాయి. చాలా బ్యూటిఫుల్. అంటే సంక్రాంతి అంటే ఈరోజు చూడొచ్చు అన్నట్టు, అంత బ్యూటిఫుల్ నడుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్రెడీ ఇప్పటికే ఆ సంక్రాంతి ఆ వైబ్ అంతా కూడా మాకు నిజంగా కన్నుల పండగ కనువిందు చేస్తుంది ఇక్కడ. నిన్నంతా కూడా సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయనే చెప్పాలి. ఈరోజు అంతకు మించి అది డైలాగ్ ఉంటుంది కదా, తగ్గేదేలే అన్నట్లు ఇక్కడ సంక్రాంతి ఉత్సవాలు జరగబోతున్నాయి. మరి ఇంకెందుకు లేట్, చూసి హ్యాపీగా ఎంజాయ్ చేద్దాం, పదండి. మనతో పాటు బీజేపీ ఎంపీ, అలాగే మన మెదక్ నుండి ఎంపీ మన రఘునందన్ రావు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం, అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు కూడా చెప్పిద్దాం. నమస్కారం సార్. మీ మాటల్లో టీ హోమ్స్ గురించి, అలాగే మా ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు, అలాగే వైకుంఠరావు సార్ గురించి మీ మాటల్లో. సో ముందుగా టీ టైం ప్రేక్షకులందరికీ కూడా మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. యాజమాన్యానికి, అందులో పనిచేస్తున్నటువంటి మా జర్నలిస్ట్ మిత్రులందరికీ కూడా మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. టీ టైమ్స్ లాగానే టీ వెంచర్స్ కూడా ఎదగాలని టీ వెంచర్స్ అధినేత మిత్రుడు వైకుంఠరావు గారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఉన్నారు. భూమి మనిషికి భవిష్యత్తులో ఉపయోగపడేటువంటి ఒక పెట్టుబడి. ఆ పెట్టుబడి కోసమని మధ్యతరగతి పేద కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు తక్కువ మొత్తాల్లో ఎక్కువ స్థలం కొనుక్కోవడానికి అవకాశం కల్పిస్తూ ప్రకృతి సహజ సంపదలకి దూరంగా, భాగ్యనగరానికి దూరంగా ప్రకృతి సహజ సంపదలకి దగ్గరగా ఒక మంచి వెంచర్ని అలా వైకుంఠపురం పేరు మీద టీ హోమ్స్ అధినేత వైకుంఠరావు గారు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీన్ని నేను ప్రత్యేకంగా అభినందిస్తా ఉన్నాను. ఎందుకంటే కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత ప్రజలంతా కొంత విశాలమైనటువంటి ప్రాంతంలో ఫ్రీగా ఆక్సిజన్ అట్లాంటివి లభ్యమయ్యేటువంటి ప్రదేశాల్లో ఉండాలనుకుంటున్నారు. వారికి అందరికీ అందుబాటు ధరల్లో ఈ టీ వెంచర్స్ని, టీ హోమ్స్ పేరిట నిర్మిస్తున్నటువంటి మిత్రుడు వైకుంఠరావు గారికి మరొకసారి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ ఈ వెంచర్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా టీ హోమ్స్ పక్షాన, వైకుంఠరావు గారి పక్షాన శుభాకాంక్షలు, అభినందనలు. జై హింద్, జై భారత్. థ్యాంక్ యూ. అలాగే ఈరోజు సంక్రాంతి వేడుకలు ఇంత అంగరంగ వైభవంగా జరిపిస్తున్నారు టీ హోమ్స్ అధినేత వైకుంఠరావు గారు. ఎంతోమంది ఇక్కడికి విచ్చేశారు. వాళ్ళ కోసం, వాళ్ళ గురించి. సో నేను అదే చెప్తా ఉన్నా, ప్రజలకి కరోనా పాండమిక్ సిచ్యువేషన్ తర్వాత చిన్న అపార్ట్మెంట్లు హైదరాబాద్లో రష్ ఉన్న ప్లేస్లలో ఉండడం మానేసి మళ్ళీ మన పూర్వీకుల్లాగా ఊర్లకి, పల్లెటూర్లకి మైగ్రేట్ అయ్యేటువంటి ఒక వాతావరణం ఏర్పాటైంది. కాబట్టి ప్రకృతి సహజ సిద్ధంగానే అట్లాంటి పరిస్థితులను కల్పించింది. వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని పేరులోనే అంత గొప్పగా అలా వైకుంఠపురం అని పేరు పెట్టి ఇక్కడికి వచ్చి ఈ ప్లాట్లు, వెంచర్లు అన్నీ చూసి ఇందులో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి మిత్రులందరూ కూడా నేను మరొకసారి అభినందనలు తెలియజేస్తాను. కరోనా అన్నారు కాబట్టి ఇప్పుడు అడగాల్సి వస్తుంది, హెచ్ఎంపీవీ వైరస్ గురించి ఏదైనా చెప్తారా? సో ప్రజలందరూ కూడా మన దేశంలో పెరుగుతున్నటువంటి జనాభాని దృష్టిలో ఉంచుకొని మనమంతా కూడా శుభ్రంగా ఉండాలి, మన పరిసరాలని పరిశుభ్రంగా ఉంచాలి. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు చెప్పినట్టు స్వచ్ఛ భారత్ని మా ఇంట్లో చేసినాం, మా వాకిట్లో చేసినాం అని కాకుండా మన ఊరు, మన పట్టణం అన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూస్తే సగం వరకు సీజనల్ డిసీజెస్ తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి చిన్నపిల్లలలో ఆ రెసిస్టెన్స్ పవర్ తక్కువగా ఉంటుంది. అందుకని చిన్నపిల్లల్ని జాగ్రత్తగా చూడండి. ఈ సీజనల్ వ్యాధులు ప్రబలేటువంటి ప్రస్తుత తరుణంలో
పిల్లల్ని వైరస్కి దూరంగా ఉంచండి, సాధ్యమైనంత వరకు సన్లైట్ సోకేటువంటి పరిసరాల లోపల ఉండేలా చూడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం. చూశారు కదా, అది సంక్రాంతి వేడుకలు ఎంత అంగరంగ వైభవంగా జరుగుతున్నాయో అలాగే వాటితో పాటు మనం చూసుకున్నట్లయితే హెచ్ఎంపివి వైరస్ అనేది కూడా చైనాలో మనం చూసుకున్నట్లయితే ఒకప్పుడు కరోనా ఎలా అయితే ప్రబలించిందో అలాగే హెచ్ఎంపివి వైరస్ అనేది కూడా ప్రబలిస్తుంది. కాబట్టి సో మనం దాని నుండి కూడా మనల్ని మనం కాపాడుకోవాలంటే, మనల్ని మనం సంరక్షించుకోవాలంటే ఎంత నీట్గా ఉండాలో కూడా రఘునందన్ రావు గారు చెప్పడం జరిగింది. సో ఇంకా చాలామంది గెస్టులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం రండి. కళకళలాడుతూ ఉండాలని ఇలా కస్టమర్లు అందరితో కళకళలాడిన రోజే మనకి సంస్థ హిట్ అయినట్టు లెక్క. మరి ఈ రోజు ఇంతమంది వెల్ విషర్స్ వచ్చారు, ప్రకాష్ గారు వచ్చారు, ఇంకా చాలా మంది రాబోతున్నారు. మరి ఈ రోజు ఈ శుభ ఘడియల్లో ఈ శుభ ముహూర్తాన చక్కగా జ్యోతిని వెలిగిస్తూ ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు వైకుంఠరావు గారు అలాగే టీం. సో బుల్లెట్ భాస్కర్ గారు టీం అందరి తరఫున జ్యోతిని వెలిగించవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. థ్యాంక్ యూ సార్. యా, సో థ్యాంక్ యూ అందరికీ కూడా. ఈరోజు టీమ్ లోన్స్ కార్యక్రమానికి రావడం చాలా 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 ఆనందకరం అండి. మంగళం కౌసలేంద్రాయ మహనీయగుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. రఘునందరావు గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ అ వెరీ హ్యాపీ న్యూ ఇయర్ అండ్ అడ్వాన్స్ గా సంక్రాంతి శుభాకాంక్షలు కూడా. సో వారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము ప్లీజ్. సో ఈ న్యూ ఇయర్ అందరూ కూడా గురూజీ గారి బ్లెస్సింగ్స్ తో చక్కగా ముగ్గులు, రంగుల హరివిల్లు, గొబ్బెమ్మలు అండ్ సంక్రాంతి పండుగ పూట కుటుంబ సభ్యులందరూ కూడా చాలా చాలా సంతోషంగా గడుపుతూ ఉంటారు. ముఖ్యంగా ఆనందంగా నవ్వుకోవడానికి ఎంటర్టైన్మెంట్ ఉంది మన కోసం. ఇంకా మరికొన్ని స్కిట్లతో మన వారు విచ్చేస్తారు జబర్దస్త్. మళ్ళీ కాసేపట్లో ఆఫ్టర్ ఎ స్మాల్ బ్రేక్ ఎప్పుడు మనం ఇళ్లల్లో ఆనందంగా అన్నిటినీ గమనిస్తూ ఉంటాము, నిత్యము పూజ చేస్తూ ఉంటాము, జనాలు అతిథులు ఇంటికి వస్తూ ఉంటారు, వెళ్తూ ఉంటాం, ఇవన్నీ సహజమే. కానీ ఎక్కడైతే పండుగ వేళ ఒక పర్వదినం కంటికి గోచరిస్తూ ఉంటుందో అక్కడ మంగళ కార్యాలు, మంగళ వాద్యాలు, మంగళ తోరణాలు ఇవన్నీ కంటికి కనబడుతున్నాయంట. అంటే ఇవన్నీ మన ముందున్నాయి అంటే ఈ రోజే మనకి పండుగ, ఈ రోజు నుంచి మనకి ప్రారంభం అవుతూ ఉంది. మీకు అందరికీ తెలుసు, మన సనాతన ధర్మంలో అత్యంత శ్రేష్టమైన కొన్ని ఆచరణ విచారణలు ఉంటాయి. ప్రతి ఒక్క ఆచరణ వెనుక కూడా ఒక విజ్ఞానం ఉంది. దాని వెనుక ఎంతో మనం తెలుసుకునేవి చాలా ఉంటాయి. మీకు అందరికీ గుర్తుండొచ్చు, మనము మకర సంక్రాంతి ఉత్తరాయణ పుణ్యకాలం పూర్వం చిన్నగా ఒక
భోగి మంటలు అని వేస్తాం. ఈ భోగి మంటలు మీకు అందరికీ తెలుసు, మనము ఆచరిస్తూ ఉన్నాం. కానీ భోగి మంటలు అనగానే మనకి ఆ మంటలు మాత్రమే గుర్తొస్తాయి. కానీ భోగి మంటలు వెనుక చాలా విజ్ఞానం ఉంది. ఒక ప్రతి ఇంట ఒక పేడ పిడకని తీసుకొని దాని కాస్త నెయ్యి వేసి దాన్ని తీసుకెళ్లి భోగి మంటల్లో పెట్టి వచ్చేవారు. ఆ భోగి మంటల్లో ఆ పేడ పిడిక ఒక 10 గ్రామ్స్ నెయ్యి, 10 గ్రాముల నెయ్యి పేడ పిడికతో కలిస్తే 2 టన్నుల ఆక్సిజన్ ని అది శుద్ధి చేస్తుంది. ఇది సైన్స్. అంటే పూర్వం నుంచి ఇప్పటిదాకా మనము ప్రకృతిలో ఏ పూజలు ఆచరిస్తూ ఉన్నా, ఏ పర్వదినాన్ని ఆచరిస్తూ ఉన్నా దాని వెనుక విజ్ఞానం ఉంది. జ్ఞానము అన్నప్పుడు వేదాన్ని మరొక పేరు జ్ఞానం, జ్ఞానానికి మరొక పేరు విశిష్ట జ్ఞానం. అటువంటి జ్ఞానాన్ని మన సనాతన ధర్మం మనకు అందించింది. మీకందరికీ కూడా ఇటువంటి క్షణాల్లో మనం పర్వదినాల్ని రాబోయే రోజుల్లో ఆచరిస్తున్నాం. కానీ దయచేసి మీకు అందరికీ నేను తెలియచేసేది ఒకటే, శాస్త్రీయ సంప్రదాయకంగా పర్వదినాల్ని ఆచరిస్తే అది ఎంతో ఉత్తమం, మహాభాగ్యం కూడా. అది ప్రకృతికి మనము కృతజ్ఞత తెలియచేసినట్టు. ఎందుకు ఈ ఒక హేమంత ఋతువు, మంచు కాలం, ఈ మంచు కాలంలోనే ఎన్నో రోగాలు వస్తాయి, కొత్త కొత్త వైరస్ ఉత్పత్తి అవుతాయి. ఎందుకంటే సూర్య భగవంతుడు మనకన్నా చాలా దూరంలో ఉంటాడంట. ఇది ఖగోళ శాస్త్రం. ఎంతో దూరంలో ఉంటాడు అతను. సూర్యుని కిరణాలు డైరెక్ట్ గా మన భూమిపై తాకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అందుకే ఈ చల్లదనం అనేది వస్తుంది ఎక్కువ శాతం ఈ సమయంలో ఎన్నో రోగాలు, మనిషికి హాని కలిగించే, ప్రకృతికి హాని కలిగించే సూక్ష్మ క్రిములు ఎక్కువ ఉత్పత్తి అవుతాయి. రాక్షసుల ఉద్భవ కాలం అంటాము దీనికి పురాణాల ప్రకారం. అలా భోగి మంటలు ఎప్పుడైతే మనం వేస్తామో ఆ భోగి మంటల నుంచి వేడి ఉత్పత్తి అయి ప్రకృతిని శుద్ధి చేసి అందులో ఉన్న వైరస్ ని అది దూరం చేసి ఆరోగ్యంగా పెట్టడానికి మనము వైజ్ఞానికంగా తీసుకొచ్చిన సంప్రదాయమే భోగి మంటలు. కానీ మీరందరూ ఏం చేస్తున్నారంటే ఇంట్లో ఉన్న పాత సామాన్లు తీసుకెళ్లి వేసేయండి అనే లోపు మీరు ఏమేమి తీసుకెళ్లి వేస్తున్నారో మీకే అర్థం అవ్వట్లేదు. కాళ్ళకేసుకునే పాదరక్షలు కూడా తీసుకెళ్లి భోగి మంటల్లో వేసేస్తున్నారు. మహాపాపం వస్తుంది, గుర్తుపెట్టుకోండి. పాత బట్టలు తీసుకెళ్లేస్తున్నారు భోగి మంటల్లో, ఇది కూడా మహాపాతకమే. మనము కొన్ని సంప్రదాయాల్ని గౌరవించాలి, సంప్రదాయాల్ని పాటించాలి. కానీ వాటికి అవమానపరిచే ఏ పని చేసినా అది ఏదో ఒక రోజు మనకి ప్రత్యుత్తరం ఇస్తుంది. పూర్వంలో 100 సంవత్సరాల పూర్వంలో ఇదే సనాతన ధర్మ సంప్రదాయంలో భోగి మంటలు అంటే రైతన్నుల పర్వదినం, పెద్ద పండుగ. ఆ రైతన్నుల పర్వదినం వాళ్ళు సంవత్సరం అంతా కష్టపడి రైతన్నులందరూ కలిసి కొత్తగా బియ్యాన్ని పండి దాంట్లో పొంగల్ చేసి పూజ చేసి సూర్యనారాయణకి పూజ చేసి, భూమాతకి పూజ చేసి, తదుపరి గంగరెద్దులకి పూజ చేసి, ఎద్దులకి గోమాతలకి పూజించేవారు. ఎందుకు ఇవన్నీ అదే రోజు వచ్చింది? ఉత్తరాయణ పుణ్యకాల ప్రారంభం అంటే భూలోకానికి అడుగుపెట్టిన రోజు, గోమాత అడుగుపెట్టిన రోజు ఈ మకర సంక్రాంతి. అది విశేషం. ఈ దేవతలందరూ కలిసి దేవ దానవ వీళ్ళకి యుద్ధం జరుగుతుంది. దేవదానవులకి రాక్షసులకి, అంటే దేవతలు దానవులు అంటే మనుషులు, దేవతలతో పాటు మనుషులు కలిసి రాక్షసుల పైన యుద్ధాన్ని చేస్తూ ఉంటే ఆ యుద్ధ కాలంలో ఎన్నో రోజులు అలాగే గడిచిపోతూ ఉంటే తదుపరి దేవతలంతా కలిసి మానవులు మన కోసం ఇంతంతా చేశారు, ఇంతంతా వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి ఏదైనా సహాయం చెయ్యాలి. ఏం చెయ్యాలి అంటే నంది, శివుని దగ్గర ఉన్న పరమేశ్వరుని దగ్గర ఉన్న నంది నా అంశం వెళ్ళి ఆ రైతన్నుల దగ్గర మేము ఆ రుణం తీర్చుకుంటాము అని అప్పటి కాలంలో అంటే వేద కాలంలో కృతయుగంలో భూలోకంలోకి మకర సంక్రాంతి రోజు అడుగుపెట్టింది బసవ అంటే నంది. అదే విధానంగా మహావిష్ణు దగ్గర ఉన్న కామధేను నేను వెళ్ళి వాళ్ళకి సేవ చేసి ఆ రుణాన్ని తీర్చుకుంటాను అని చెప్పి అప్పుడు ఆ కామధేను వచ్చింది. అంటే మన ఇళ్లలో మన సంప్రదాయం ఇటువంటి సమయంలో గుర్తుంచుకోండి. మన ఇంట్లో మన కోసం ఎవరైనా కష్టపడే వాళ్ళు ఉన్నారు అంటే ఎవరుంటారు? అమ్మా నాన్న ఉంటారు మన కోసం కష్టపడే వాళ్ళు, లేదా
సోదరుడు మన కోసం కష్టపడతారు. అర్థం చేసుకోండి. నేను మీ దగ్గర ఈరోజు మకర సంక్రాంతి వేళ నేను కూడా ఆహ్వానించాను జనాల్ని, నన్ను వైకుంఠరావు గారు ఆహ్వానించారు, మనమందరం ఇక్కడ కలిసాం. మీకు అందరికీ ఇటువంటి శుభ సమయంలో మీకు అందరికీ కూడా ఒకటే విన్నపం, మన సంప్రదాయాల్ని మనం గౌరవించాలి, మన సంప్రదాయాల్ని మనం ఆచరించాలి, మన సంప్రదాయాల్ని రాబోయే ఒక జనరేషన్కి మనమే అందించాలి. అంటే వాటిని మనమే కాపాడుకోవాలి. జీవితంలో చాలా మంది కష్టాల్లో ఉన్న వాళ్ళంతా చాలా మంది నాకు ఒకటే చెప్తారు, స్వామి నేను చాలా కష్టపడుతున్నా, జీవితంలో నేను పైకి రాలేదు, ఏ బిజినెస్ చేస్తా నాకు పైకి రాలేదు. ఇవి క్వశ్చన్స్ అందరికీ ఉంటాయి. ఒకరింట్లో అనారోగ్య సమస్య ఉంటుంది, ఒకరింట్లో ఇంకేదో ప్రశాంతత లేకపోవడం, ఒక్కొక్కరింట్లో ఒక్కొక్క సమస్యలు ఉంటాయి. ఇక్కడున్న వాళ్ళకి చాలా సమస్యలు ఉంటాయి. ఎవరికి సమస్య లేదు చెప్పండి? ప్రపంచంలో భగవంతుడు కూడా సమస్య ఉంది. అతను ప్రకృతిలో ఎక్కడో ఏదో కొత్తగా వైరస్ వస్తుంది, కాపాడాలి, దాని గురించి ఆ భగవంతుడు ఆలోచిస్తూ ఉంటాడు. ఆయన కూడా సమస్యల్లో ఉంటాడు. అలా ప్రతి ఒక్కరికి సమస్య అనేది ఉంటుంది. కానీ సమస్యని ఎవరైతే సమస్యగా చూస్తారో అప్పుడే అది సమస్యగా మారుతుంది. సమస్యని ఎప్పుడైతే పరిష్కారంగా తెలుసుకుంటారో అప్పుడు ఆ సమస్య నుంచి బయటకు వస్తాం. మనకి జీవితంలో ప్రతి మనిషికి పరీక్షలు ఉండాలి. 10th ఎగ్జామ్ రాస్తేనే మీరు ఇంటర్మీడియట్కి వెళ్తారు. అలా మనిషికి పరీక్షలు అప్పుడప్పుడు వస్తుంటే మనం ఒక హంతాన్ని ముందుకెళ్తాం. జీవితంలో ఎదుగుదల పెరిగింది అని అర్థం. ఇంటర్మీడియట్ ఎగ్జామ్ కంప్లీట్ అయితేనే ఇంజనీరింగ్ మనం వెళ్తాం, లేదు అంటే అక్కడే ఫెయిల్యూర్ అయిపోతాం. అలా మీ జీవితంలో వచ్చే సమస్యల వల్ల మీరు నెక్స్ట్ లెవెల్కి మీరు ముందరికి వెళ్తారు. తర్వాత ఇంజనీరింగ్లో క్వాలిఫైడ్ అయితే మళ్ళీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయొచ్చు, తర్వాత పిహెచ్డి చేయొచ్చు, మళ్ళీ వేరే సబ్జెక్ట్ రావచ్చు. అంటే మీరు రోజు రోజుకి జ్ఞానవంతులు అవుతూ ఉంటారు పరీక్షలు ఎదిరించినంత. అదే విధానంగా మన జీవితంలో సమస్యలని మనం ఎంత ఎదిరిస్తామో మన జీవితంలో అంత ఉత్తుంగ స్థానానికి, మంచి స్థానానికి మనం ముందుకెళ్తూ ఉన్నాము అని అర్థం. దీని ఒక చిన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఏ మనిషి ఏ కష్టాలు వచ్చినా ఇదేదో రాబోయే రోజుల్లో మంచిదానికే ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. దాని ఒక చిన్న రహస్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఒక రైతు బిడ్డ కష్టపడి ఒక చిన్న విదేశాల నుంచి ఒక వృక్షాన్ని పట్టుకొస్తాడంట, చిన్న చెట్టు పట్టుకొచ్చి ఆ చెట్టుని చక్కగా భూమిలో పాతేసి దీనివల్ల నాకు ఉపయోగం కావాలి, దీంట్లో వచ్చే పళ్ళు మా ఊరోళ్ళంతా తినాలి అని అతను ఒక ఛాలెంజ్ తెచ్చి పెట్టేశాడు. రోజు నీళ్లు పోస్తాడు, చెట్లో ఎప్పుడు పళ్ళు వస్తాయి అని ఎదురు చూశాడు. 1 నెల అయింది, 2 నెలలు అయింది, 10 సంవత్సరాలు అయింది. వృక్షం మాత్రం పెద్దగా అయిపోయింది, ఏ రోజు పండు రాలేదు. అతని కోపం వచ్చేసింది. కోపం వచ్చి ఈ చెట్టుని తీసేస్తాను నేను, నాకు అవమానం అయిపోతుంది, అంత దూరం నుంచి నేను తీసుకువచ్చాను, దీనికి చెట్టు ఇంకా దీనికి నిప్పు పెట్టేయాలి నేను అని ఆలోచించి అతను దానికి చూస్తాడు. అప్పుడు వాళ్ళ నాన్న వచ్చి వద్దు కాస్త ఓర్పు పట్టు, కాస్త ఇంకొన్ని రోజులు ఓర్పు పట్టు అని అలాగే ముందుకు తీసుకెళ్తారు. తర్వాత ఒక 2 సంవత్సరాల లోపు అందులో పువ్వు వస్తుంది, తర్వాత అది కాయ అవుతుంది, పండు అవుతుంది, ఆ ప్రజలందరూ స్వీకరిస్తారు. అప్పుడు నేను సాధించాను అనే ఒక ప్రశాంతత అతనికి ఏర్పడుతుంది. ఈ కథలో ఉన్న సారాంశం ఒకటే, జీవితంలో ఎవరైతే ఓర్పుగా ఉంటారో వాళ్ళు ఏదైనా పొందగలరు అని అర్థం. రెండోది, మన జీవితంలో శ్రమ లేకపోతే మనకి ఏది ప్రాప్తించదు, గుర్తుంచుకోండి. ఓర్పు, శ్రమ. రెండోది, ఏదొచ్చినా కూడా నేను దాన్ని పరిష్కరించుకోగలను అనే ధైర్యము, శ్రమ, ఓర్పు, ఇవి 3 ఉంటే మీ జీవితంలో మీరు అనుకోనివన్నీ ఖచ్చితంగా గెలుస్తారు. రెండోది, భక్తి మార్గంలో ఎవరున్నారు అంటే ఒకటి మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి, మీలో దేవుడు ఉన్నాడు, మీలో మీ మనసులో భగవంతుడు ఉన్నాడు, లేదో మీ మనసులో ఏదో అమ్మవారు, గ్రామ దేవత, ఇంకోటి ఏదో పూజించే దేవత మీలో ఉంది అని మీరు కనుక్కోవాలి అంటే ముందుగా మీలో అపారమైన ప్రేమ ఉండాలి. మీలో ప్రేమ ఉంది అంటే భగవంతుని దివ్యశక్తి మీకు ప్రాప్తించింది, ఆల్రెడీ ఉంది. ప్రేమ ఇస్ అ మ్యాజిక్. అందరినీ ప్రేమించే గుణం ఉండాలి. చిన్న పిల్లోడు తా నుంచి వయసు అయిన వారి నుంచి అన్ని జీవరాశుల పైన ప్రేమ ఉండాలి. అప్పుడు నీలో భగవంతుడు ఉన్నాడు అని అర్థం. తర్వాత పొద్దున్నే ప్రేమ చూపించి తర్వాత మధ్యాహ్నం చిరాకు పడితే కాదు, ఆల్వేస్ ఎప్పుడు ప్రేమతోనే ఉండాలి. మీలో ప్రేమ ఉందంటే ఖచ్చితంగా మీలో దేవుడు ఉన్నాడు అని అర్థం. రెండోది, దీంతో పాటు క్షమాగుణం ఉండాలి. క్షమించే గుణం మీలో ఉంది అంటే మీలో భగవంతుడు ఉన్నాడు అని అర్థం. తర్వాత దయాగుణం,
హింస పెట్టించేది ఉండకూడదు. ప్రేమ, క్షమ, దయ ఈ 3 గుణాలు మీలో ఉన్నాయి అంటే మీరందరూ కూడా పాద పూజకు అర్హులే అని అర్థం. అంత గొప్పది ఇది లేదు మీలో అంటే మీరు ఎన్ని దేవుడికి పూజించినా, ఇక్కడి నుంచి తిరుమల పాదయాత్ర చేసినా, నా దొడ్లో మౌంట్ కైలాష్ వచ్చినా ఏం ప్రయోజనం లేదు. ఈ ప్రేమ, దయ మీలో ఉంది అంటే ఖచ్చితంగా మనం ఎక్కడ వెళ్ళే అవసరం లేదు. భగవంతుడు పిలిస్తే ఇక్కడికే వచ్చేస్తాడు. దాని నుంచి మీలో ఉన్న ద్వేషాలని మర్చిపోవడానికి, మనలో ఉన్న కర్మని త్యజించుకోవడానికి, మనలో ఉన్న కోపాన్ని తగ్గించుకోవడానికి, ఆనందంగా మనము ప్రతి క్షణాన్ని అనుభవించడానికే భగవంతుడు అప్పుడప్పుడు ఇటువంటి సందర్భాన్ని కల్పిస్తూ ఉంటారు. ఇటువంటి సందర్భాన్ని ఎందుకంటే నేను ఎక్కడో పుట్టి, ఎక్కడో పెరిగి, ఎన్నో క్షేత్రాలు తిరుక్కొని ఈరోజు ఈ ఒక టీ హోమ్స్లో వచ్చి కూర్చొని మాట్లాడుతున్నాను అంటే ఇది రుణానుబంధం కాదా? ఇది రుణానుబంధమే. దీనే రుణానుబంధం అంటారు. ప్రతి క్షణం మన జీవితంలో ప్రతి క్షణము ఒక రుణానుబంధం ఉంటుంది. ఇప్పుడు చాలా మంది అడుగుతూ ఉంటారు, స్వామి మీరు ఎందుకు చాలా సన్నగా ఉంటారు అని. నేను అప్పుడప్పుడు రఘునందన్ గారికి పోటీ అంటూ ఉంటాను, వీళ్ళకి పోటీ అంటూ ఉంటాను. అలా చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు. మన శరీరాన్ని ఏం పోషిస్తుంది? ఆహారం పోషిస్తుంది. ఆహారం తింటే లావుగా ఉంటాం, లేదంటే సన్నగా అయిపోతాం. ఆహారం తింటేనే లావు, లేదంటే లేదు. ఊపిరి పీలిస్తే మనిషి బతుకుంటాడు, ఊపిరి వదిలేస్తే లేదు ఇంకా. అవును కదా? అంటే ఈ శరీరం కూడా మనది కాదు అని తెలుసుకోండి. ఆహారం తింటేనే ఇది బతుకుతుంది. మనలో ఏముంది? మనది అనేది ఏంటంటే ఈ సమయం మాత్రమే. ఈ సమయం మాత్రమే మనది. ఆ సమయాన్ని వృధా చేసుకోకుండా అనుక్షణం ఆనందంగా, సంతోషంగా జీవితంలో కర్తవ్యాల్ని నిర్వహిస్తూ ఇతరులతో ప్రేమగా, చెడుని మర్చిపోయి, అందరినీ క్షమించి అందరితో సంతోషంగా ఉండడమే నిజమైన జీవితం, నిజమైన పర్వదినం. అదే పండుగ, అంతే. ఇక అందరూ మకర సంక్రాంతి వేడుకల్లో ఉన్నారు. రాబోయే రోజుల్లో దగ్గరలోనే వస్తూ ఉన్నాయి. ఈ మకర సంక్రాంతి మన అందరికీ కూడా మంచిదే చేస్తుంది. ఎటువంటి చెడు అనేది ఉండదు ఈ సంవత్సరంలో. ఎందుకంటే ఇదే సంవత్సరంలో మకర సంక్రాంతి వేళలో కుంభమేళ జరుగుతూ ఉంది. కుంభమేళ 12 సంవత్సరాలకు ఒక్కసారి జరుగుతూ ఉంటుంది. 4 క్షేత్రంలో జరుగుతాయి కుంభమేళ. 4 క్షేత్రంలో, ఈ 4 క్షేత్రంలో 12 సంవత్సరాలకు ఒక్కొక్కసారి జరుగుతూ ఉంది. ఇప్పుడు జరుగుతున్న మహాకుంభమేళ 48 సంవత్సరాలు రావాలి మళ్ళీ మనం దాన్ని చూడాలి అంటే. ఇటువంటి కుంభమేళ సమయంలోనే భోగి మంటలు ప్రారంభం. అదే సమయంలోనే ఇంటింటా మకర సంక్రాంతి. ప్రతి ఇంటి ముందు ముగ్గు వేసి బొబ్బమ్మలు పెట్టి దీపం వెలిగించే సమయానికి అక్కడ కుంభమేళ జరుగుతుంది. ఎటువంటి అదృష్టం చూడండి మన భారతదేశం. ఈ సంవత్సరం ఇలా రావడం మహా అద్భుతం. ఇవన్నీ ఈ ఆధ్యాత్మికంగా ఆలోచించే వాళ్ళకి మాత్రమే ఉంటాయి. లేదు అంటే ఆధ్యాత్మికంగా ఆలోచించకపోతే ఇటువంటివి మనకి దృష్టి కనబడదు. యద్భావం తద్భవతి. ఏ మనిషి ఏ మనసులో ఏముంటుందో అదే దృష్టితో అందరినీ చూస్తూ ఉంటాడు, అంతే. ఏ మనిషికి ఏది కావాలో దాన్నే వెతుకుతుంటాడు కాబట్టి ప్రపంచంలో అదే కనబడుతుంది. అలా ఎప్పుడు కోపంగా ఉండే వ్యక్తికి ఇతరులు నా గురించి ఏదో అనుకుంటున్నారు అనుకుంటాడంట. ఎప్పుడు ప్రేమతో ఉన్న వ్యక్తికి అరే ఉన్న వాళ్ళంతా ఎంత ప్రేమగా ఉన్నారు అనుకుంటారంట. ఎప్పుడు కూడా ఇతరుల్ని తప్పులు కనబట్టే వ్యక్తికి వీళ్ళంతా తప్పుడు మనుషులే అని అనుకుంటూ ఉంటారంట. అంటే మన మనసులో ఏదైతే ఉంటుందో మన కంటికి అదే కనబడుతుంది అనేదే శాస్త్రం, వేదం చెప్తుంది. ఈరోజు నా కంటి ముందు అందరూ కూడా ఇక్కడ శారదక్కలు అంటే సరస్వతి మాతలు కనబడుతున్నారు, ఇక దుర్గా మాతలు కనబడుతున్నారు, లక్ష్మీదేవులు కనబడుతున్నారు. ఇక్కడ నారాయణుడు, ఈశ్వరుడు అందరూ దేవతలే కనబడుతున్నాయి. అందుకే ఇది వసుదైవ కుటుంబకం. మనదందరిది కూడా ఈ భారతదేశంలో జన్మించిన ప్రతి వ్యక్తి కూడా వసుదైవ కుటుంబానికి చెందిన వారు. మనమంతా ఒక కుటుంబ సభ్యులం, అంతే. అంటే ఈ రోజు ఈ వసుదైవ కుటుంబంలో కలిసి మనమందరూ కూడా ఇటువంటి మకర సంక్రాంతి వేడుకల్లో ముందుగా కలవడం, రావడం చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈరోజు ఇక్కడ మాట్లాడడానికి మన గంపా నాగేశ్వరరావు గారు ముందుగానే చెప్పారు, కాసేపు టైం ఎక్కువ తీసుకొని మీరు మాట్లాడాలని, అందుకే ఇంతసేపు మాట్లాడుతున్నాను. వాళ్ళు ఆత్మీయులు, మరియు మన రఘునందన్ గారు మనకి ఆత్మీయులు, వీళ్ళంతా కుటుంబ సభ్యులే. వైకుంఠం రావు గారు ఇతను మన ఆత్మీయులు. మేము ఎక్కడ వెళ్ళినా ట్రిప్ ఎక్కడ వెళ్ళినా ముందట్టేది అడిగి ఇతనే ఉంటారు. నేను ఏ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలన్నా
ముందుగా నేను వస్తున్నా అని వీళ్ళే చెప్తారనమాట. అలా దైవభక్తి, అలాగే ఇతనిలో నిజంగా దేవుడు ఉన్నాడు. నేను చూసిందాను, దేవుడు ఉన్నాడు. ఎందుకంటే ఇతనికి ఎంత ప్రేమ అంటే జనాలు వాళ్ళు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, మంచిది, ఇది మంచిది, వాళ్ళు బాగుపడాలి, ప్రజల కోసం, అంటే తన కింద పనిచేసే వాళ్ళ కోసం వాళ్ళు బాగుండాలని రాత్రి పొగలు రోజుకి 3 నుంచి 4 గంటలు నిద్రపోయి ఇంకా 20 గంటలకు పనిచేసే వ్యక్తి ఎవరైనా నా జీవితంలో నేను చూశాను అంటే దాంట్లో మొదటి స్థానం వైకుంఠరావుకే. అంత గొప్ప వ్యక్తి ఇతను. ఇతని గురించి ఎంత పొగడినా తక్కువే. అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాను, ఆరోగ్యం బాగా చూసుకోండి అంటే నేను బాగున్నాను, మీ ఆశీస్సులు ఉంటే చాలు ఉంటాడు. అంటే అతనికన్నా నాపై నమ్మకం ఎక్కువ, అతనికి కాపాడుతాను అని. అతనే కాపాడుకోవాలి, అదే సత్యం. అలా ఇక్కడ వేదికపై ఉన్న ప్రతి ఒక్కరు కూడా వసుదైవ కుటుంబకం, మన ఆత్మీయులు మరియు ఈ వేదిక ముందు కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా అందరికీ మరొకసారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. రాబోయే రోజుల్లో సంక్రాంతి ఇక ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభం అవుతుంది. అంటే ఇప్పుడు ధనుర్మాసం దేవతలకు అందరికీ కూడా బ్రహ్మ ముహూర్తం అంట. ఈ సమయం మనం బ్రహ్మ ముహూర్తంలో, దేవతలకి ఈ సమయం బ్రహ్మ ముహూర్తం. ఉత్తరాయణ పుణ్యకాలంలో పరిపూర్ణమైన దేవతలు ఆవిర్భవిస్తారు భూలోకంలో. మంచి సమయం. ఇదే సమయంలో ఇక్కడ అంత కూర్చున్నాము. ఇక్కడ మరొక విశేషంగా ఈ మహాలక్ష్మి, మహాకాళి, మహాసరస్వతి 3 ఒకే రూపంగా అప్పుడప్పుడు నాకు కనబడుతూ ఉంటారు. ఆకల విజయ్ గారు కూడా వచ్చారు, వాళ్ళు కూడా వేదికపై రావాలని ఆహ్వానిస్తున్నాను నేనే. ఆకల విజయ్ గారు వాళ్ళు మా కుటుంబ సభ్యులు ఉన్నట్టు. వీళ్ళు ఇక్కడి నుంచి బెంగళూరుకు వచ్చి మా గురువు గారు అని వడిబియ్యం పోసేసి వస్తారు వీళ్ళు. అది ఆమె ప్రేమ. ఇక కొన్ని ప్రేమల్ని మనము స్వీకరించాలి, కొన్ని ప్రేమలు మనం భరించాలి. అప్పుడప్పుడు అనిపిస్తూ ఉంటుంది ఇది ఎటువంటి ప్రేమ అని. అలా జీవితంలో అందరూ స్నేహితులు, అందరూ మన కుటుంబ సభ్యులు, అందరూ ఇక్కడ ఒకటే. నా ప్రకారం అందరూ ఒకటే. వీళ్ళు నా పక్కన ఉన్నారు, మీరు కాస్త దూరం ఉన్నారు, అంతే వ్యత్యాసం. కానీ నా దృష్టి వీళ్ళ పైన లేదు, మీ పైన ఉంది. దయచేసి ఇది అర్థం చేసుకోండి, నా దృష్టి మీ పై ఉంది. అర్థమైందా? మీకు అందరికీ ఆశీస్సులు ఉంటుంది. ఈ ఒక్క రోజు మీకు అందరికీ ఒక విన్నపం ఏంటంటే భోగి మంటలు ఆచరించండి. ఇది నా విన్నపం. ఇంట్లో నుంచి ఏదైనా టైర్లు, పాత బట్టలు తీసుకువచ్చి ఆ భోగి మంటల్లో వేశారంటే ఈ ప్రకృతికి సంబంధించిన ఒక మినిస్టరీ ఉంటుంది, ఏదో డిపార్ట్మెంట్, వాళ్ళకి ఫోన్ చేసి దయచేసి కంప్లైంట్ ఇచ్చేయండి. ఎందుకంటే భోగి మంటలు అనేది ఆచరించేది ప్రకృతిని శుద్ధి చేయడానికి. కానీ మనం ఇంట్లో ఉన్న పాత టైర్లు, అక్కడెక్కడో పడిన టైర్లు, ప్లాస్టిక్ అన్ని తెచ్చి వేసేసి ప్రకృతిని కాలుష్యం చేస్తున్నాం. అందువలన దయచేసి ప్లాస్టిక్ వస్తువులు భోగి మంటల్లో వేయకూడదు. దాన్ని నిషేధించండి, అదొక బోర్డు పెట్టండి, ప్లాస్టిక్ వస్తువులు వేయకూడదు. ఒకటే, పూర్వంలో భోగి మంటలు వేసేటప్పుడు మీరందరూ కూడా ఈ ఆవులు మరియు ఎద్దులు ఒక ఏదైతే ప్రదేశాలు ఉంటాయో అక్కడ పాతవి కర్రలు ఉండేవి. ఆ ఆవులను కట్టివేయడానికి ఒక కర్ర పెట్టేవారు, భూమికి కొట్టేవారు. అవి కొత్తవి పెట్టి పాతు తీసేసేవారు. అంటే ఆ ఒక పేడ మరియు గోమూత్రం అవన్నీ తడిచి 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 ఆ చెక్కకి ఒక అద్భుతమైన ఔషధ గుణాలుగా మారిపోయేది ఆ చెక్క. అటువంటి చెక్కలు మరియు పొలాల్లో ఈ నేగలికి, అంటే పొలాల్లో ఎక్కువ భూమి శుద్ధి చేయడానికి ఉపయోగించిన చెక్కలు ఏవేవైతే ఉంటాయో అవన్నీ విరిగిపోయి ఉంటే అటువంటి వాటిని అందులో వేసి తర్వాత అక్కడ ఒక రాగి చెంబు తీసుకెళ్లేవారు. అక్కడ పెట్టి ఆ వేడి నీళ్లని తీసుకువచ్చి ఆ నీళ్లని ఇల్లంతా ప్రోక్షించి తదుపరి ఇంట్లో ఉన్న వాళ్ళు స్నానం చేసి దేవుడికి పూజించేవారు. ఇటువంటి గొప్ప సంప్రదాయం ఉండేది పూర్వంలో. కానీ ఇప్పుడు వస్తూ మనం ఏం చేస్తున్నామంటే ఇంట్లో ఉన్న పాత బట్టలంతా ఏదో నాకు తెలియదు కానీ చూడలేదు, ఎప్పుడు చూసింటే తిట్టేవాళ్ళం. ఎందుకంటే నేను ఎక్కడుంటాను అక్కడ సంప్రదాయంగా అంతే ఉంటుంది. ఒక పేడ పిడికలు తెచ్చి వేసేవారు, మా తాతగారు చేసేవారు. 15 రోజుల ముందుగానే ఈ నాటావు పేడ పిడికలంతా తయారు చేసి ఎండిచ్చి పెట్టి ఆ ఒక భోగి మంటలు వస్తున్నాయంటే ఇంటింటికి ఇచ్చేసి రేపు పొద్దునే వచ్చి నెయ్యితో కలిపి దీన్ని తీసుకువచ్చి భోగి మంటల్లో వేయింది అనేవారు. అలా ఉండేది. తర్వాత పంచపల్వములు అంటే ఎటువంటి వృక్షాలు వేసేవారంటే వెండిపోయిన వృక్షం. పంచపల్వములు అంటే 5 పవిత్రమైన వృక్షాలు. ఒకటి మర్రి చెట్టు, రెండోది మామిడి చెట్టు, మూడోది రావి చెట్టు, నాలుగోది వేప చెట్టు, ఐదోది మేడి చెట్టు. ఈ 5 పంచపల్వములు.
ఈ రంబలు ఈ చెక్కలు తెచ్చే భోగి మంటలు వేసేవారు. మనం హోమగుండంలో కూడా అవే ఇస్తాం. యజ్ఞ యాగాదులు చేసేటప్పుడు ఏదైతే ఉపయోగిస్తామో అవే ఇది కూడా అయ్యుండేది. అలా మన మన సంప్రదాయాలు ఇంకా ఎంతో గొప్ప విజ్ఞానం ఉండేది. కానీ వస్తూ వస్తూ ఆ విజ్ఞానాన్ని మర్చిపోయి మన సంప్రదాయాల్ని మనమే భ్రష్ట పట్టించే పరిస్థితి వచ్చింది. దయచేసి అటువంటివి ఆచరించకండి. అటువంటి ఆచరించే వారికి మీరే బుద్ధి చెప్పండి. చూడండి, ఇది తప్పు, ఇది మంచిదేని. ఎందుకంటే మనం ఇప్పటి నుంచినే మనం చుట్టుపక్కల కాస్త మారుస్తూ వస్తే రాబోయే రోజుల్లో అదే పరిశుద్ధి అయిపోతుంది అని నా విన్నపం. ఇక ఎంతో మంది అతిథులు ఉన్నారు, ఇంకా చాలా పనులు ఉన్నాయి. ఇక్కడ వచ్చిన వారు అందరికీ కూడా శుభాశీస్సులు కోరుతున్నాను. ఇక్కడ 40 ఎకరాల్లో టీ హోమ్స్ వారు పెద్ద గొప్ప వెంచర్ చేశారు. ఇక్కడ చాలా మంది అతిథులు వచ్చారు, ప్రోగ్రామ్స్ కి వచ్చారు, అందరూ విజిట్ చేయడానికి వచ్చారు. మీకు అందరికీ కూడా ఆహ్వానిస్తున్నాము. మరియు నా తరపున మీరు భక్తిపూర్వకంగా, ఇంతకు ముందే చెప్పాను, జవాబుదారీ, రెస్పాన్సిబిలిటీ అని. ఈ రెస్పాన్సిబిలిటీ, జవాబుదారీ ఉన్న వ్యక్తులు కుటుంబం కోసం ఏదైనా చేయాలంటే మనం ఏదైనా ఆచరించాలి. ఈ కుటుంబం కోసం ఏది ఆచరించినా అది మంచిదే, శుభమే. ఇక ఆ కుటుంబం కోసం మనం ఏదైనా చిన్న పని చేయాలి అంటే జవాబుదారీ తీసుకోవాలి. ఆ జవాబుదారీ అంటే మనం ఏదైనా ఆస్తులు చేసి పెట్టాలి అని. ఇంత దూరం ఇంతమంది వచ్చిన్నారు. వచ్చి మీ శక్తికి తగినట్టుగా, గుర్తుంచుకోండి, మీ శక్తికి తగినట్టుగా ఏదైనా చిన్న ఒక ఇన్వెస్ట్మెంట్ అనేది ఇక్కడ చేయండి. అది బాధ్యతగా స్వీకరిస్తుంది, మరియు అది మీ పిల్లలకు ఉంటుంది అని నా అభిప్రాయం, నా నమ్మకం. ఇక దీనికన్నా బాధ్యత గురించి ఎలా తెలియచేయాలో ఇంకో రోజు తెలియచేస్తాను. చాలా మంది అతిథులు ఉన్నారు, మాట్లాడాలి. ఇంతసేపు నాకు కాలావకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదములు. నమస్తే. ఇంత గొప్పగా ఏర్పాటు చేసినటువంటి మిత్రుడు టీ హోమ్స్ వెంచర్స్ అధినేత వైకుంఠరావు గారికి మకర సంక్రాంతి పర్వదినం యొక్క విశేషాన్ని, పండుగ జరుపుకోవాల్సినటువంటి విధానాన్ని మనకందరికీ బోధించినటువంటి గురుతుల్యులు గౌరవనీయులు దేవిశ్రీ గురూజీ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మిత్రులు గంప నాగేశ్వరరావు గారికి, శ్రీమతి ఆకుల విజయ్ గారికి, డీసీపీ గారికి, మిత్రుడు జిహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ గౌరవనీయులు శోభన్ రెడ్డి గారికి, స్థానిక సర్పంచ్ రాములు గారికి, వేదిక మీద ఉన్నటువంటి స్థల యజమానులు, ఈ టీ వెంచర్స్ ప్లాట్లు చేసి మీకు అందరికీ ఒక మంచి, అలా వైకుంఠపురంలోని హెడ్డింగ్ పెట్టినాడు, అట్లే దీన్ని డెవలప్ చేసినందుకు భూమిని వైకుంఠం గారికి ఇచ్చినటువంటి స్థలదాతలందరికీ, వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక మీద ఉన్నటువంటి మీకు అందరికీ కూడా పేరు పేరున రాబోయే మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. సో జనరల్గా గురూజీ మాట్లాడిన తర్వాత ఇంకా మాట్లాడడానికంటూ ఏం మిగలలేదు. ఇది రాజకీయ వేదిక, అంతకంటే కాదు. రఘునందన్ రావు మాట్లాడితే, రాజకీయాలు మాట్లాడితేనే కొంచెం బాగుంటాయి, లేదా పోలీసులతో కొట్లాడితే బాగుంటుంది. ఈ రెండు కాక వేరే విషయాలు ఏమైనా మాట్లాడాలంటే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. గురువుల ముందు శిష్యులు మాట్లాడితే అది కొంచెం వినడానికి కూడా ఇబ్బందికరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా మిత్రుడు వైకుంఠం చాలా సంవత్సరాల నుంచి మాతో కలిసి ప్రయాణం చేస్తూ ఉన్నారు. వారు ఈ ప్రాంతంలో ఒక పెద్ద వెంచర్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం. మనకు తెలిసిన మిత్రులందరినీ కూడా ఇక్కడికి పిలవండి, ఒక మంచి, అంటే అన్ని అనుమతులు తీసుకొని ఎలాంటి ఇబ్బందులు, భవిష్యత్తులో ఎట్లాంటి గందరగోళానికి తావు ఇవ్వకుండా ఒక మంచి ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ కోసం, మనమంతా కష్టపడేది మన కోసం కాదు. మనం ఒక పూట తినక కష్టపడి 4 రూపాయలు మిగిలించుకునేది మన నెక్స్ట్ జనరేషన్ బాగుండాలని, మనం పడ్డ కష్టం మన తర్వాతి తరం పడకుండా ఉండాలని చెప్పి చాలా గొప్పగా ఆలోచించి తల్లిదండ్రులు అందరూ కూడా డబ్బులు కూడబెడతారు. అట్లా కూడబెట్టినటువంటి డబ్బుల్ని ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఒక మంచి వెంచర్లో ఇన్వెస్ట్ చేయాలి, భవిష్యత్తులో దాంట్లో ఎట్లాంటి లీగల్ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలి అని ఒక మంచి ఆలోచనతోటి, కొంత దూరం అయినప్పటికీ కూడా ఈ మధ్యలో మనం అందరం కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాం, చాలా మంది నేర్చుకున్నారు. అందరం భాగ్యనగరంలో చిన్న చిన్న గదులలో ఉంటే వచ్చేటువంటి ఇబ్బందుల్ని కరోనా పాండమిక్ సమయంలో చూసినాం. కాబట్టి అందరూ కూడా కొంచెం ఊరు నుంచి దూరంగా పోయి స్వచ్ఛమైనటువంటి, ప్రశాంతమైనటువంటి గ్రామీణ వాతావరణం లోపల తిరిగి మంచి ఇల్లు కట్టుకొని ప్రశాంతంగా ఉండాలనే కోరికకు ప్రజలందరూ కూడా అలవాటు పడుతూ ఉన్నారు. అట్లాంటి ఒక మంచి ప్రశాంతమైనటువంటి వాతావరణాన్ని ఈ అలా వైకుంఠపురం లోపల మిత్రుడు వైకుంఠం గారు కల్పించాలని ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా ఆ దిశగా ఎట్లాంటి లీగల్ కాంప్లికేషన్ లేకుండా మీరు తీసుకుపోయేటువంటి, మీరు పెట్టబోయేటువంటి ఇన్వెస్ట్మెంట్ కూడా అంతా కూడా గొప్పగా ఎదుగుతుందని, ఇంతింతై వటుడింత అయినట్టు మీరు కొనేటువంటి ప్లాట్లు మీ పిల్లలకు మంచి భవిష్యత్తుని కలిగజేసేందుకు ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, గురూజీ సందేశం తర్వాత ఇంకా ఏ విషయం మాట్లాడినా అది కొంచెం వినడానికి ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి
వైకుంఠం ఒక చిన్న కరెక్షన్ చేసుకోవాల్సింది ఉండే, మా అందరినీ మాట్లాడిపించి చివరికి గురూజీని మాట్లాడిస్తే బాగుండేది. ముందే గురూజీ సందేశం ఇచ్చిన తర్వాత మేము మాట్లాడడం వల్ల కొంచెం మాట్లాడాలన్నా ఇబ్బందిగా ఉంటుంది, చెప్పేది వినే శ్రోతలకు కూడా ఇంకొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దట్టు మంచి భోజన సమయం, పైన ఎండ మంచి కొడతా ఉంది. సంక్రాంతి భోజనాలన్నీ రెడీ చేసి ఉంటాడు వైకుంఠం. 2 గంటలకు మైక్ ఇచ్చి మాట్లాడమంటే అందరు ఇటువంటి చూస్తూ ఉన్నారు, భోజనాల గుమగుమలు ఎక్కడి నుంచి వస్తూ ఉంటాయని చెప్పి. అందుకని ఇంతకంటే ఎక్కువ సమయం తీసుకోవడం కూడా నాకు సమంజసం కాదు. మరొకసారి టీ హోమ్స్ వెంచర్ అధినేత మిత్రుడు వైకుంఠం గారిని మనస్ఫూర్తిగా ఈ మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా గురూజీ ఆశించినట్టు, ఆశీర్వదించినట్టు వారు ఇంతింతై వటుడింతై అన్నట్టు ఎదగాలని ప్రజలకి ఒక మాట మాత్రం చెప్పాలనుకుంటున్నా. ఒక వకీలుగా ఎట్లాంటి లీగల్ లిటిగేషన్ లేకుండా మీరు అమ్మినటువంటి ప్రాపర్టీస్ అన్ని కొన్నటువంటి ఇన్వెస్టర్స్కి శుభాన్ని, లాభాన్ని రెండింటిని అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీరు మరింత ఎదగాలని. రఘునందన్ రావు రాజకీయాలకు వచ్చిందే టీ అనే అక్షరంతో ముడిపెట్టి, తెలంగాణ అనే అక్షరంతో ముడిపడి రఘునందన్ రావు రాజకీయాలకు వచ్చిండు. ఆ తెలంగాణకి మొదటి అక్షరమైన టీతో వెంచర్ చేస్తున్నందుకు మిత్రుడు వైకుంఠాన్ని మరొకసారి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా కృతజ్ఞతాభివందనాలు తెలియజేస్తూ ఇన్వెస్టర్స్ అందరికీ కూడా మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా శుభాకాంక్షలు, అభినందనలు. జై హింద్, జై భారత్. ప్రజెంట్ మనతో పాటు తెలంగాణ ఎక్స్ చైర్మన్ ప్రకాశం సార్ మనతో పాటు ఉన్నారు. ఆయన ఒక సోషల్ వర్కర్ కూడా. సో ఆయన ఈరోజు ఇక్కడ పెద్ద కందుకూరులో జరుగుతున్న ఏదైతే టీ హోమ్ సంక్రాంతి సంబరాలు జరుగుతున్నాయో అక్కడికి వచ్చి ఆయన ఒక ప్లాట్ కూడా బుక్ చేసుకోవడం జరిగింది. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో సార్తో మాట్లాడి సంక్రాంతి సంబరాల గురించి, అలాగే ఒకసారి టీ హోమ్స్ గురించి కూడా ఒక 2 నిమిషాలు ఆయన మాట్లాడగలరని కోరుకుంటూ. నమస్కారం. నమస్కారం అమ్మా. ముందుగా మీకు అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ అమ్మా. సేమ్ టు యూ. హ్యాపీ న్యూ ఇయర్ ఆల్సో అందరికీ. సో టీ హోమ్స్ నిర్వహిస్తున్న ఈ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నందుకు, నన్ను ఆహ్వానించినందుకు వారి కృతజ్ఞతలు. సంతోషంగా ఉంది. సో నేను నేటివ్ వరంగల్ అమ్మ. సో ఈ రూట్లో మాకు కూడా ఏంటంటే కన్వీనియంట్గా ఉంటుంది. సో 2014లోనే తెలంగాణ రాష్ట్ర సమితి ఎన్నికల ప్రణాళికలో చాలా స్పష్టంగా రాయడం జరిగింది. హైదరాబాద్ నుంచి బయటి తెలంగాణ ప్రాంతాలకు పోవడానికి అనేక రోడ్లు ఉన్నాయి, 20-25 రోడ్లు ఉన్నాయి. కానీ వరంగల్ రోడ్డునే ఆనాడు టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు గారు డెవలప్మెంట్ కారిడార్గా డిక్లేర్ చేశారు. ఈ రోడ్డుకు ఎటు 10 కిలోమీటర్ల లోపల ప్రభుత్వ భూములు ఉన్నట్టయితే వాటిని ఫ్రీజ్ చేయండి, రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ ఈ రోడ్డుకే ఉంటుందని చెప్పారు. వారు అన్న మాట ప్రకారంగా యాదగిరిగుట్టను బాగా అభివృద్ధి చేశారు. ఆయన అభివృద్ధి చేసిన యాదగిరిగుట్ట వల్ల ఈ చుట్టుపక్కల భూముల ధరలన్నీ కూడా కనీసం ₹1,00,000 ఎకరం లేని స్థలము ఇవాళ 1 కోటి పైన అమ్ముతున్నది. 2 కోట్లు, 1 కోటి ఇట్లా అమ్ముతున్నది. సో ఆ రోజు ఎవరైతే నమ్మి ప్రభుత్వం డెవలప్మెంట్ కారిడార్ చేస్తుందని చెప్పి పెట్టుబడి పెట్టారో వాళ్ళ పెట్టుబడులు 10 రెట్లు పెరిగాయి. కాబట్టి ఇప్పుడు కూడా అదే కొనసాగింపుగా వరంగల్ వరకు కూడా వెంచర్స్ ఉన్నాయి. మీరు రూట్లో ఎక్కడ పోయినా కూడా మీకు వెంచర్స్ కనబడుతూ ఉంటాయి. సెకండ్ సేలే తప్ప కొత్త ప్లాట్లు దొరకవు అక్కడ. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పెట్టిన రేట్ ఏదైతున్నదో నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. 10,000కు గజం అని చెప్పి ఏదైతే వైకుంఠరావు గారు చెప్పారో ఈ రోజు వరకే అది. ఆ ఆఫర్ విన్న తర్వాత నాకు కూడా తీసుకోవాలనిపించింది. ఎందుకంటే మళ్ళీ నేను వైకుంఠరావు గారు పరిచయం ఉన్నా కూడా డిస్కౌంట్ ఇవ్వమంటే ఆయన ఇచ్చే పరిస్థితి ఉండదు. రీసేల్ ఇవ్వాలనే చాలా ప్లాట్స్ అమ్ముడుపోయే అవకాశం కనబడుతూ ఉంది. సో మంచి సైట్ కావాలంటే దొరకదు. అందుకని నేను కూడా బుక్ చేసుకున్నాను. పక్కనే రాయగిరి రైల్వే స్టేషన్ను కేంద్ర ప్రభుత్వం దత్తత తీసుకున్నది. 25 కోట్లతో దాన్ని డెవలప్ చేస్తున్నది. అది ఎవరికైతే సొంత వాహనాలు లేవో ఇటు గుట్టకు పోవాలన్నా మన సైటుకు రావాలన్నా ఈ రాయగిరి స్టేషన్ అనేది రాబోయే 2 ఇయర్స్లో 25 కోట్లతోని ఇనిషియల్ అమౌంట్తోని భారత్ అమృత్ స్కీమ్ అని ఒకటి పెట్టారు. దానిలో ఇప్పుడు ఆ రైల్వే స్టేషన్ను డెవలప్ చేస్తున్నారు. సో ఎన్నో అనుకూల అంశాలు ఈ సైట్కు ఉన్నాయి. కాబట్టి ఇక్కడ పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎవరైనా కూడా నష్టపోయే అవకాశం లేదు. ఎన్నో రెట్లు పెట్టుబడి పెరిగే అవకాశం ఉంది. భవిష్యత్తులో కొందామన్నా కూడా ఈ రూట్లో ల్యాండ్ దొరికే పరిస్థితి లేదు. అయితే వాళ్లకు పిల్లల గురించి కానీ పుట్టబోయే గ్రాండ్ చిల్డ్రన్ గురించి కానీ దృష్టిలో పెట్టుకొని ల్యాండ్ కొన్నట్టయితే ఇది ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్గా బాగా ఉంటుందనేది నా అభిప్రాయం అమ్మ. ఈ మాటలు నాతో
చెప్పించినందుకు మీకు కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సార్ అండ్ కంగ్రాచులేషన్స్ సార్. మీరు అంటే ముందుగా ఆలోచించి ఒక ప్లాట్ బుక్ చేసుకున్నారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లు రాబోయే రోజుల్లో తెలంగాణకి నిజంగానే అంటే తెలంగాణలో అటు వరంగల్కి ఇటు హైదరాబాద్కి ఇటు యాదగిరిగుట్టకి కూడా చాలా దగ్గరలో ఉంది కాబట్టి సో మనమంతా ఇక్కడ భూమి కొనుక్కుంటే ఖచ్చితంగా అపర కుబేరుల్లో ఒకరమని కూడా చెప్పుకోవచ్చు. ఏదో 4 ఏళ్ళ క్రింద నేను యాదగిరిగుట్ట దగ్గర కొన్నానమ్మా. అది అప్పుడు ఎంత ఉండే అంటే జస్ట్ 8,000 పర్ యార్డ్ ఉండే గుట్ట దగ్గరలోనే. బట్ ఇప్పుడు అది 30,000 పైన పోయింది. జస్ట్ 2-3 ఇయర్స్ 4 ఇయర్స్ కూడా కాలేదు కరోనా తర్వాత. కాబట్టి భూమి మీద పెట్టే డబ్బు ఎప్పుడు కూడా వృధా కాదు. మనకు ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్ గోల్డ్ మీద పెట్టినా కూడా పెరగకపోవచ్చు, బ్యాంకులో పెట్టినా 6 ఏళ్ళకు డబుల్ కాకపోవచ్చు. కానీ భూమి మీద పెడితే మాత్రం కొన్నిసార్లు 1 ఇయర్లోనే మల్టిప్లై అయ్యే అవకాశం ఉంది. ఒక వెంచర్ ఉంది టీ హోమ్స్ది అహ్మదాబాద్ దగ్గర ధోలేరా అని. అక్కడ ఒక్క సంవత్సరంలోనే 4 రెట్లు పెరిగింది. 1,500 రూపాయలతో బిగిన్ అయిన పోయిన సంవత్సరం ఇప్పుడు 7,500 5 రెట్లు పెరిగింది. కాబట్టి వైకుంఠరావు గారు ఎక్కడ వెంచర్ సెలెక్ట్ చేసినా బాగా పెరిగే అవకాశాలున్న స్థలాలనే తీసుకుంటారు. ప్రైమ్ లొకేషన్స్ సెలెక్ట్ చేసుకుంటారు. లీగల్గా అన్నీ చూసిన తర్వాతనే వెంచర్ స్టార్ట్ చేస్తారు. ఎమ్యూనిటీస్ డెవలప్మెంట్స్ అన్నీ కూడా ముందే కంప్లీట్ చేస్తారు. సో వారికి నా అభినందనలు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఈరోజు అండ్ నిన్న ఎవరైతే ప్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడ టీ హోమ్స్ వాళ్ళు మంచి ఆఫర్స్ పెట్టారు. 5 lakhs కార్ అండ్ 2 lakhs బుల్లెట్ బైక్ అండ్ 1 lakh ది గోల్డ్. సో అందులో కూడా మీరు ఖచ్చితంగా అందులో మీ పేరు రావాలి, మీరు కార్ గెలుచుకోవాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. లక్కీ డ్రా అనేది పెడుతున్నారు ప్రతి 30 ఫస్ట్ కమ్ ఫస్ట్ 30 మందిలో ఒక్కరికి ఇంకా అవకాశం ఉంది. ఎందుకంటే ఇంకా ఫస్ట్ 30 బుక్ కాలేదు, ఇవాళ బుక్ అవుతున్నాయి. 60 ప్లాట్లు బుక్ అయితే 2 లక్కీ డ్రాలు ఉంటాయి. అదృష్టవంతులు పరీక్షించుకోవచ్చు. నేను ఈ కంపెనీకి లీగల్ అడ్వైజర్ కూడా ఉన్నాను కాబట్టి ఎటువంటి డౌట్స్ అక్కర్లేదు. ల్యాండ్స్ గురించి కానీ హైడ్రా లాంటివి మన దగ్గర రావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా అదనమాట. సో ప్రజెంట్ మనం చూసుకున్నాం కదా, ఇంకా చాలామంది గెస్ట్లు వచ్చే సూచనలు కూడా కనిపిస్తున్నాయి. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎందుకు ఇక్కడ కొనాలి? ఒకటే చెప్తున్నా, తక్కువ రేటు ఉన్నప్పుడే కొనాలి, ఎక్కువ రేటు అనేది కొనలేము. తక్కువ రేటు ఎందుకు ఉందంటే, ఇంకా ఇంత తక్కువ రేటు ఎందుకు ఉందంటే, ఫస్ట్ వైకుంఠరావు గారి విజన్ ఎట్లుంటో తెలుసా? రేట్లు పెంచి అమ్మడం వాడుతాం కాదు, ఇంత చిన్న మార్జిన్తో కొన్న ప్రతి ఒక్కరు కూడా 3 ఏళ్ల తర్వాత అమ్మితే డబుల్ త్రిబుల్ రావాలి. ఆ ఉద్దేశంతో అమ్మేవాడు వైకుంఠరావు గారు కాబట్టి వారితో కలిసి పనిచేయడం జరుగుతుంది. మరి ఎందుకు మీకు రేట్ ఇక్కడ కొంటే పెరుగుతుందో మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఎక్కడైతే ఫ్లైఓవర్స్ పడతాయో ఆ ఏరియా మొత్తం పెరుగుతుంది. రాబోతున్న టైంలో ఉప్పల్ ఫ్లైఓవర్ కాబోతుంది, ఇక్కడ రేట్లు మొత్తం పెరగబోతాయి. ఇది ఒక అద్భుతమైన సీక్రెట్ కాబట్టి ఎటువంటి ఆలోచన లేకుండా మీరు వచ్చిన వాళ్ళందరూ పక్క టెంట్లోకి వెళ్ళండి, మీ ప్లాట్ బుక్ చేసుకోండి. నిన్ననే చాలా అయిపోయినాయి, మార్నింగ్ నుంచి మోర్ దెన్ 60 ప్లాట్స్ బుక్ అయిపోయినాయి. మీరు కూడా బుక్ చేసుకోవడానికి కోరుతూ, మరి మీ అందరు కూడా ఇక్కడికి వచ్చినందుకు, సంక్రాంతి సంబరాలు ముందు జరుగుతున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. సంక్రాంతి అంటే ఆంధ్రాకు పోవాలి, ఆంధ్రనే పట్టుకొచ్చిన వైకుంఠరావు వీడికి కందుకూరుకు సూపర్గా అన్ని చూడండి, హరిదాసులు గంగిరెద్దులు అన్ని రకాలుగా, అటు మహారాష్ట్ర ఇటు కేరళ వాళ్ళని కూడా పిలిపించా అంటే ఒక అద్భుతమైన పండుగ జరగబోతుంది పెద్ద కందుకూరులో. మీరందరూ కూడా మీరు నేను చెప్పిన మాటలు ఆలకించి తప్పకుండా మీ భావితరాల కోసం ఇన్వెస్ట్ చేస్తారని ఒకటి 2 పాయింట్లు చెప్పి క్లోజ్ చేస్తాను. మీరు ఏ వయసులో ఉన్నారనే సంబంధం లేదు. మీరు 70-80 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మీకు ప్రేమ పంచే వాళ్ళు కావాలి. ప్రేమ పంచాలంటే నాకు తెలిసింది ఒకటి, మీ దగ్గర ఏమున్నా మీ మనమడు, మీ కూతురు, మీ కొడుకు ప్రేమ చేయడు, జాగుంటే మాత్రం గ్యారెంటీ ప్రేమ చేస్తారు. మామా చాయ్ కావాలన్నా
అని అడుగుతారు కోడళ్ళు. అట్లా జరగబోతుంది కాబట్టి మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ పిల్లల గురించి ఇన్వెస్ట్మెంట్ చేయండి, మీ కూతురు గురించి ఇన్వెస్ట్ చేయండి. మంచి ఇన్వెస్ట్మెంట్ టైం. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు సే. థ్యాంక్ యూ వెరీ మచ్. వైకుంఠరావు గారికి మరొకసారి గట్టిగా చప్పట్లు కొడదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సంక్రాంతి సంబరాల్లో భాగంగా మనతో పాటు ముఖ్య అతిథులైన చరణ్ అర్జున్ గారు ఉన్నారు. ఆయన మనకి చాలా తక్కువ కనిపిస్తారు, ఎందుకంటే ఆయన పాటల రూపంలో ఎక్కువగా వినిపిస్తుంటారు, అందరి మనసుల్ని గెలిచేస్తుంటారు కాబట్టి. సో ఆయన మనతో పాటు ఉన్నారు. నేను ఫస్ట్ ఆయనతో మాట్లాడండి అని అడగడం కంటే ముందు ఒక పాట పాడండి సార్ అని అడగాలనిపిస్తుంది. సో దాంతోనే స్టార్ట్ చేస్తాను. ప్లీజ్ ఒక పాట పాడండి సార్ మాకోసం. మీరే అడగండి ఏం పాట పాడాలో. మాకందరికి మీరు పాడిన ప్రతి పాట మాకు ఇష్టం. ఇటు నేనున్న గర్భంలోనే ఏడాది నువ్వున్నావు తమ్ముడా, ఆ పాట. అది కాకుండా నేను రాయి, అసలు మీ ముందు మేము పాడకూడదు. మీరు మాకోసం ఏ పాట పాడినా మేము హ్యాపీగా రిసీవ్ చేసుకుంటాం అనమాట. సో ప్లీజ్. ఈ మధ్య బాగా ట్రెండింగ్ అవుతుంది, మీరు అందరు అమ్మాయిలందరూ కలిసి బాగా రీల్స్ చేస్తున్నారు కదా లగ్గంలో. ఇంతేనేమో ఇంతేనేమో ఇంతవరకేనేమో ఇంట్లో నా కదా, అంతేనేమో అంతేనేమో అంతులేని వేదనేమో ఆడపిల్లవు కదా. ఇలాంటి పాటలన్నీ పాడి మమ్మల్ని ఏడిపిస్తున్నారు సార్ మీరు. అసలు మా మనసుల్ని ఇలా మెస్మరైజ్ చేస్తున్నారన్నమాట. నిజంగా నాకు ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే దుబ్బాక ఎంపీ గారు రఘునందన్ రావు గారి గురించి కూడా మీరు పాట పాడారని తెలిసింది. సో అదే రాశారని తెలిసింది. సో ఎప్పుడు రాశారు, ఏ టైంలో రాశారు? నేను 2 రాష్ట్రాల్లో టాప్లో ఉండే లీడర్స్ అందరికీ ఆల్మోస్ట్ నల్గొండ గద్దరన్న పాడుతూ ఉంటాడు, నేను చేస్తుంటాను. రేవంత్ రెడ్డి గారైనా, కేసీఆర్ గారైనా, చంద్రబాబు నాయుడు గారైనా, రఘునందన్ అన్న అయినా. సో అది అలా కుదురుతుంది అంతే. అలా కుదిరేస్తుందంటారు. కానీ మీ పాటలకి నిజంగానే ఇక్కడ ప్రతి ఒక్కరు, అంటే ఇక్కడికి వచ్చిన చిన్న వాళ్ళ నుంచి పెద్ద వాళ్ళ వరకు మీ పాటలకి కనెక్ట్ అయిపోతారనమాట. ఇప్పుడు ఈ జనరేషన్లో వచ్చే సాంగ్స్కి చాలామంది ఏంటంటే సినిమాస్లో కానీ ఇలాంటి సాంగ్స్ వస్తుంటాయి కదా, అలాంటి వాటికంటే ప్రైవేట్ సాంగ్స్కి ఎక్కువ కనెక్ట్ అవుతుంటారు. అందులో ఇలాంటి ఎమోషనల్ సాంగ్స్ ఉంటాయి కదా, హార్ట్ టచింగ్ సాంగ్స్, కొంచెం పేరెంట్స్కి డాటర్స్కి దగ్గరగా, అటు బ్రదర్స్కి సిస్టర్స్కి దగ్గరగా బాండింగ్ని పెంచుతూ. సో మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి, మేము ఇంకా మిమ్మల్ని ఎలా చూడబోతున్నాం, ఎలా వినబోతున్నాము, ఎలా రాబోతున్నారు మా ముందుకి? నేను అంటే లాస్ట్ కరోనా టైంలో అంతా కొంచెం ఇండిపెండెంట్ మ్యూజిక్ మీద, మీరు అన్నట్టు హ్యూమన్ రిలేషన్స్ మీద ఎక్కువ పాటలు చేశాను. లాస్ట్ 2 years నుంచి బాగా మూవీస్లో బిజీ అయిపోయాను. కేసీఆర్ కానీ, లగ్గం కానీ, విమానం కానీ, ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ వచ్చాయి, మీరు విన్నారు. ఇప్పుడు గరివిడి లక్ష్మి అని ఒక పాటల ఫోక్ సింగర్ బయోపిక్ చేస్తున్నారు పీపుల్ మీడియా వాళ్ళు. ఆ సినిమాకి నేనే మ్యూజిక్ చేస్తున్నాను. సో అది కొంచెం దాని మీద ఇప్పుడు ఎక్కువ ఫోకస్ ఉంది, ఎందుకంటే అందులో ఒకటి 23 సాంగ్స్ ఉంటాయి. సో 23 సాంగ్స్ అన్నీ మీరేనా సార్? మ్యూజిక్ డైరెక్టర్ నేను ఆ సినిమా మొత్తం. సో ఆ సినిమాలో ఎక్కువ ఉన్నాను కాబట్టి ప్రైవేట్ సాంగ్స్ కూడా చేయలేకపోతున్నాను. బట్ ఈ సంక్రాంతికి ఓ అద్భుతమైన పాట విహా సింగర్గా ఓ మంచి పాట రాబోతుంది, మీరందరూ చూస్తారు. సో అదేమైనా మాకు కొంచెం వినే భాగ్యం ఏమైనా కలుగుతుందంటారా ఇప్పుడు విహా గారితో? సో సింగర్ విహా గారు కూడా ఉన్నారు, ఆవిడతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ముందుగా మీ ఇద్దరికి కూడా అడ్వాన్స్డ్ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. థ్యాంక్ యూ అండి, మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. ఈ సంక్రాంతి టైంలో మిమ్మల్ని ఇలా కలవడం మాకు చాలా హ్యాపీగా ఉంది. మీ పాటలు వింటూ రోజులు వేస్తుంటాం, రోజు పడుకుంటుంటాం, కానీ రాసింది వీళ్ళే అని మాకు తెలియదు, ఎందుకంటే సార్ మాకు చాలా తక్కువ కనిపిస్తుంటారు కాబట్టి. అండ్ పాడింది మీరే అని కూడా సరిగ్గా తెలియదు, బట్ ఇవాళ తెలిసింది. చాలా 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 హ్యాపీగా ఉంది. మీరు ఇప్పుడు సార్ చెప్పినట్లుగా సంక్రాంతి పాటతో రాబోతున్నారని విన్నాం. ఆ పాట కొంచెం మా కోసం, మా ప్రేక్షకుల కోసం ముందే పాడొచ్చు కదా. తెల్లారే సెల్ల నువ్వు లేవే, సేను సెలకలకు పూలు గోయపోవే, మళ్ళా సంక్రాంతి పండగొచ్చినాదే, తొలి సంబరదానా ఈనాడే, పట్టు చీరల జోరు, పట్టు కాముడి హోరు, పడుసోళ్ళంతా చేరినారు సెంటరు, డప్పు డోలు దరువుల్లరెలా దూల సింధులో, కోలో కోలో కోలమ్మ కోలో, కోడల రావే కోలాటం మాడాలో.
సో ఇట్లా ఇద్దరిని చూడబోతున్నామా ఈ పాటలో? తను వేరే భిక్షమమ్మ అని ఒక ఫోక్ సింగర్ ఉంది, వాళ్ళిద్దరు కాంబినేషన్లో. సో పాట కొంచెం వింటేనే అర్థమవుతుంది, ఈ పాట ఖచ్చితంగా నాకు తెలిసి మిలియన్స్లో వ్యూస్ సొంతం చేసుకుంటుంది అనిపిస్తుంది. సో ఈ సంక్రాంతికి ఒక బిగ్గెస్ట్ సెలబ్రేషన్ మాకు ముందే వచ్చినట్లుంది, అంటే సంక్రాంతి సెలబ్రేషన్ ముందే వచ్చినట్లు అనిపిస్తుంది. సో అట్లా అప్పుడప్పుడు మనం కొంతమందికి అభిమానులం ఉంటాం కదా, ఫ్యాన్స్ అంటారు కదా. సో అలా ఉన్నవారిని అప్పుడప్పుడు కలిస్తే ఏం మాట్లాడాలో తెలీదు ఎంత యాంకర్స్కి అయినా కూడా. ఈరోజు నేను కూడా ఇక్కడ అందుకే ఏం మాట్లాడాలో అర్థం కాక ఏదేదో మాట్లాడేస్తున్నా. సో ఎస్, ఎనీవేస్ కంగ్రాచులేషన్స్ మేడం మీ ఇద్దరికి, అండ్ ఆల్ ది బెస్ట్. టీ టైమ్స్ ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. టీ టైమ్స్ ముఖంగా నా పాటల్ని షేర్ చేస్తున్న వాళ్ళు, వింటున్న వాళ్ళు, వాట్సాప్ స్టేటస్లు పెడుతున్న అందరికి కూడా థ్యాంక్ యూ సార్. మీరు కూడా మాకు ఇంకా మంచి పాటలతో మా ముందుకు రావాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. మా టీ టైమ్స్ తరపున మీరు ఇంకా ఆ స్థాయిలో ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఇంకా చాలామంది సెలబ్రిటీస్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం పదండి. టైమ్స్ నుంచి చంద్రశేఖర్ గారిని సత్కరించుకోవాల్సిన టైం అండి. టీ టైమ్స్ చంద్రశేఖర్ గారు, సమయం లేదు మిత్రమా, అందరూ ప్లాట్లు కొనుగోలు చేసుకోండి అని వారి ఛానల్లో యూట్యూబ్ వీడియోస్ ద్వారా అందించారు. అందరూ కూడా టీవీలనే చూసే అదృష్టం పెద్దకందుకూరుకి గ్రామంలో దగ్గరగా చూసి వారి యొక్క సంపాదించినటువంటి ఆధ్యాత్మిక విధానాలు మన పెద్దకందుకూరు గ్రామంలో మాకు విన్నవించినందుకు ఈ జన్మ పెద్దకందుకూరు గ్రామ ప్రజలకు ధన్యమైందని కూడా కోరుకుంటున్నాను. అది ఒక వైకుంఠరావు ద్వారా సాధ్యమైంది. ఇక్కడ ఒక 30 ఏళ్ల కింద వంగరి బాలయ్య, అక్కడ ఆ వైపు కూర్చున్న చూడండి, వాళ్ళు 35 ఏళ్ల కింద వాళ్ళ తండ్రి చూసిన విజన్ ఇది. 35 ఇయర్స్ బిఫోర్, ఒక 35 ఏళ్ల కింద పెద్ద మనిషి ఆ విజన్ చూపించి ఇలా ఈ భూమిని 45 ఎకరాల భూమిని సంపాదిస్తే ఆ విజన్ను వైకుంఠరావు ద్వారా చూపించాడు. వైకుంఠరావు ద్వారా మీరు అదే విధానంగా మీ ఆస్తిని రేపటి మీ తరానికి చూపించడానికి వేసినటువంటిది మొదటి మెట్టు అని కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. మనము ఆస్తులను సంపాదించడానికి 90% రాబోయే జనరేషన్ గురించి ఆరాట పడతా ఉంటాం. కానీ ఒక ఆధ్యాత్మికమైనటువంటి ఒక నిఘంటువు ఆ నిఘంటువు పెద్దకందుకూరుకి స్వామీజీ రూపంలో వచ్చి ఆ ఆధ్యాత్మికతను, ఇక్కడ ఆయన జీవితంలో సంపాదించిన ఆధ్యాత్మికతను మన సామాన్య ప్రజలకు వెల్లువిరిసి జీవితంలో విజయం సాధించడానికి వేసినటువంటి ఒక ప్రేమతోనే సాధించాలని చెప్పినటువంటి ఈ యొక్క స్వామీజీకి పెద్దకందుకూరు గ్రామ ప్రజల తరపున విప్లవాభినందనాలు. ఇక్కడ మాకు ఉన్నటువంటి అదృష్టం విద్యాసాగర్ మన ఎమ్మెల్యే సాబు గారు టీవీలలో చూస్తాం, వాస్తవాలను ఎంత ప్రస్ఫుటంగా ఇచ్చిపెడుతుంటాడో. అలాంటి వ్యక్తి కూడా రేపు రాబోయే జనరేషన్కు ఏ విధంగా ముందడుగులు వేయాలి అని నా వంతు సైతం నేను మీకు ఒక మార్గదర్శనం అవుతాను వచ్చిండు. ఇంకా పెద్దలు పేర్లు మీ సంస్థకు తెలుసు కాబట్టి వాస్తవానికి వైకుంఠరావు గారికి సూచన మన అన్నగారు ఎమ్మెల్యే గారు ఇచ్చినట్టు మాలాంటి చిన్న వ్యక్తులతో మాట్లాడిచ్చినప్పుడు పెద్ద ఆయన స్పందించి విపరీతమైనటువంటి మార్గదర్శనాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అయినా మేము బాధపడటం లేదు. ఈ పుణ్యగడ్డ వంగరి బాలయ్య గారికి మరొక్కసారి గ్రామ ప్రజల తరపున మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ ఉన్న నిమ్మగుండ్ల ఎల్లమ్మ తల్లి, ఆ నిమ్మగుండ్ల ఎల్లమ్మ తల్లి కూడా వాళ్ళు పూర్తి సహకారం చేశారు. ఆ సహకారాన్ని కూడా ఈ పెద్దకందుకూరు గ్రామ ప్రజల తరపున కూడా నేను మరొక్కసారి విన్నవించుకుంటున్నా. వైకుంఠం గారు ఏర్పాటు చేసిన ఇద్దరికి ముఖ్యంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ముందే సంక్రాంతి సంబరాలు మొదలైనవి. మరి ఇక్కడికి వచ్చిన గురువు గారికి, మా ఉద్యమ నాయకుడు, పార్లమెంట్ మెంబర్ గారికి, రఘునందన్ రావు గారికి, డీసీపీ గారికి, ఆకుల విజయ్ గారికి, మరి వైకుంఠం గారికి, అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పేరు నా నమస్కారం తెలియజేస్తూ, ఇంత మంచి కార్యక్రమం ఇక్కడ మంచి యాదగిరిగుట్ట పక్కన మంచి వెంచర్ టీ హోమ్స్ తరఫున
బ్రహ్మాండమైన వెంచర్ ఏర్పాటు చేయడం జరిగింది. మంచి గాలి, మంచి ఇక్కడ వాతావరణం, మరి అందరూ కూడా మంచి వెంచర్ కాబట్టి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి బ్రహ్మాండంగా ఇక్కడ ఇల్లు కట్టుకోవాలని కోరుకుంటాం. మరి ఇంత అవకాశం వచ్చినప్పుడే ఇంతే మా రఘునందన్ గారు చెప్పారు, మా గురువు గారు పెద్దలందరూ మాట్లాడిన తర్వాత మామూలు మాట్లాడవద్దు, వాళ్ళ సందేహాలు వద్దు. కాబట్టి మరి ఈ వెంచర్ బ్రహ్మాండంగా సక్సెస్ కావాలని చెప్పి అందరికి కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరికీ వేదిక మీద ఉన్నటువంటి టీ వెంచర్ అభిమానులందరికీ వందనం, అభివందనం, కృతజ్ఞతాభివందనం. మన సోదరుడు అలా వైకుంఠపురం అని నామధేయముతో న్యూ ఇయర్ సందర్భంగా ప్రీ సంక్రాంతి ముందుగానే మనకు సంక్రాంతి సంబరాలు అందుకు స్వాగతం చెప్పినందుకు, ముందుగానే ఆ సంక్రాంతిని మనం వీక్షించినందుకు ముఖ్యంగా తమ్ముడు సోదరుడు వైకుంఠం గారికి, అదేవిధంగా వారి టీం అందరికీ నేను ప్రత్యేక కృతజ్ఞతాభివందనలు తెలియపరుచుకుంటున్నాను. నిజంగా భూమి మీద పెట్టినటువంటి డబ్బు అది ఎప్పుడూ అది అద్భుతం, అమోఘం, అపూర్వం, అజరామరంగా ఉంటుందని పెద్దలు పూజ్యులు దేవశ్రీ గారు చెప్పి ఉన్నారు. నేను ఈరోజు మీ సందర్భంలో ప్రీ సంక్రాంతికి రావడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తూ నాకు అనిపిస్తుంది, ఈ వాతావరణం చూసిన తర్వాత నేను ఒకటి కాదు 2 ప్లాట్ బుక్ చేయాలనిపిస్తుంది మా మనవడు మనవరాల కోసం. ఎందుకంటే 2 బుక్ చేస్తే ఒక ప్లాట్ కొన్నదాన్ని కొని ఆ ప్లాట్ ఇంకో అమ్మేసి ఆ ప్లాట్ డబ్బులతోనే ఆ ప్లాట్ డబ్బులు మనం ఇల్లు కట్టుకోవచ్చని ఆలోచన ఇక్కడ లోపల ఎంటర్ కాగానే వచ్చింది. ఎటువంటి ప్రకృతి పరంగా మంచి ఆక్సిజన్ దొరుకుతుంది, ఇక్కడ ఎటువంటి పొల్యూషన్ లేకుండా ప్రశాంతమైన ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఈరోజు ఇటువంటి సైట్ కాన్సెప్ట్ ఏర్పాటు చేసినటువంటి సోదరుడు వైకుంఠం గారికి, వారి టీంకి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ ముందుగా మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. అలా వైకుంఠపురాన్ని సినిమాలోనే కాదు నిజ జీవిత సామాన్య ప్రజలను కూడా అలా వైకుంఠపురంలో ఉంచాలన్న ఉద్దేశంతో టీ హోమ్స్ అధినేత అయినటువంటి మా తమ్ముడు వైకుంఠరావు గారు ఈ గొప్పగా మధ్యతరగతి కుటుంబాలని గొప్ప కళలు కట్టినటువంటి ఒక గొప్ప కళని నిజం చేయడానికి ఈ యొక్క వెంచర్ని ఈరోజు ఓపెనింగ్ చేస్తూ ఇంత గొప్పగా చేసినటువంటి తమ్ముడికి నా ఆశీస్సులతో పాటుగా నా యొక్క కొంచెం శ్రమ కూడా ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్న తమ్ముడికి, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి టీ హోమ్స్ కుటుంబంలో చేరడానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి నా కుటుంబ సభ్యులందరికీ మాన్యశ్రీ దైవ సమానులైనటువంటి మా గురువులు దేవిశ్రీ గురూజీ గారికి ఫస్ట్ పాదాభివందనాలు తెలుపుతూ, రఘునందన్ రావు గారు చెప్పినట్టు దేవిశ్రీ గురూజీ గారు మాట్లాడినాక ఇంకా ఏముండదు, మిగిలి ఏముండదు. కానీ ఒక్కటి మాత్రం నా దగ్గర మిగిలిందని నేను అనుకుంటున్నా. పుష్ప 2 చూసుంటారు, ఇక్కడ పుష్ప 1 పుష్ప 2 చూసుంటారు, కేజీఎఫ్ కూడా చూసుంటారు. కానీ పుష్ప 2లో కేజీఎఫ్ హీరో మొత్తం బంగారం అంతా కూడబెట్టుకొని సముద్ర పాలు చేసిండు. కానీ పుష్ప 2లో హీరోనేమో గంధం చెక్కలతోని ఒక పేద కుటుంబాలకి కరెన్సీ నోట్ అంటే ఎట్లుంటుందో చూపించిండు. ఇవాళ మా వైకుంఠం కూడా ఆయన టీ హోమ్స్ ద్వారా సామాన్యమైన ప్రజలకి అపార్ట్మెంట్స్లో ఉండేటోళ్ళు, విల్లాలో ఉండేటోళ్ళు ఎట్లుంటారు అనేది, వాళ్ళ జీవితాలు ఎంత బాగుంటాయి, వాళ్ళు ఉండేటువంటి జీవన విధానం ఎంత బాగుంటుందని ఏదైతే కళలు అంటున్నామో మనము అలాంటి కళని నిజం చేయడానికి పుష్ప 2 అవతారంలో మా వైకుంఠం ఉండడానికి నేను గర్వంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే తమ్ముడు నాకు గురూజీ ద్వారానే నాకు పరిచయం. వాళ్ళ కళని నిజం చేసుకోవడానికి వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలతో పాటుగా ఈ టీ హోమ్స్లో చాలామంది భూమి కొనుక్కొని గొప్పగా మీరు కూడా గొప్పగా ఉండాలని కోరుకుంటూ, మరి మనం గురూజీ ఆశీస్సులు అందరం కూడా తీసుకొని ఉన్నాం. మరి ఆశీస్సులతోని మనందరం బాగుండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి టీ హోమ్స్ టీం అందరికీ, ముఖ్యంగా మా తమ్ముడికి ధన్యవాదాలు తెలుపుతూ థ్యాంక్ యూ. మనం భూమి మీద పెట్టుకుంటే వాల్యూ అనేది ఎక్కడ తగ్గదని నిదర్శనం అన్నట్టు ఇప్పుడు రైట్ నా
ఎంత వాల్యూ అంటే నిజం చెప్తాను, మన లైఫ్లో మన జీవితంలో ఎవరో వచ్చి ఎక్కడో హెల్ప్ చేస్తారనే కంట మనం ఎలా ముందుకెళ్ళాలని తెలుసుకుంటే నిజంగా భూమి అనేది మన జీవితంలో హైప్ కావాలంటే ఒక భూమే, మనకు ఒక వాల్యూ ఉండాలంటే భూమే. ఇప్పుడు నేనేదో మా టీ హోమ్స్లో కొనండి అని నేను ఎవరికీ చెప్పను. మీరు ఎక్కడ నచ్చినా ఒక దగ్గర భూమి తీసుకోవాలని నేను చెప్తాను. ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర మీకు ఒక భరోసా భూమిని మనం కొన్ని నమ్ముకుంటే ఎక్కడ ఎవరు లాస్ అయిన లేరు. ఈరోజు 10 రూపాయలే 10 లక్షలే రేపు 10 కోట్లు అయ్యే ఛాన్స్ ఉంది. ఎందుకంటే నేను దుబాయ్ అన్ని తిరుగుతున్నప్పుడు చూస్తానా, అక్కడ ఒక గజం వచ్చేసి 10 లక్షలు ఉంటుంది. ఒక గజం 10 లక్షలు 20 లక్షలు పర్ గజం, అంత స్క్వేర్ ఫీట్ లెక్క ఉంటుంది అక్కడ మొత్తం దుబాయ్ అంతా. మీకు ముంబై ఇక్కడ మొత్తం స్క్వేర్ ఫీట్ లెక్క అమ్ముతారు. ముంబై అనుకోండి, నెక్స్ట్ బెంగళూరు అనుకోండి, మొత్తం అట్లే అమ్ముతారు. మనం ఈ టైం అప్పుడు కరెక్ట్ రైట్ టైంలో ప్లేస్ మనం ల్యాండ్ మీద పెట్టుకుంటే చాలా మంచిది. మీ అందరికీ ఈ సంక్రాంతి సంబరాలకు వచ్చినందుకు పేరు పేరున మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. పేరు పేరున నన్ను ఆశీర్వదిస్తారని మరీ కోరుకుంటాను మీ అందరూ. ఎందుకంటే ఇంత తక్కువ మేము 1 వీక్ అవుతుంది సంక్రాంతి సంబరాలు చేద్దామో, ఎప్పుడు నుండి అందరూ ఆంధ్ర భీమవరంకి అక్కడ పోతుంటారు, ఇక్కడ ఏదో చూపిద్దామా, ఎలా ట్రయల్ పార్టీ ఇది, నెక్స్ట్ సినిమా భారీ చేస్తా అంటే నాకు అర్థం కాలేదు. ఇంకా నిజంగా అప్పటికైనా ఒక 10,000 మంది వచ్చిపోతారు అన్నట్టు. ఈరోజు ఆల్మోస్ట్ ఒక 10,000 మందికి వండి పెట్టాం, ఫుడ్ అంతా లావేసి పెట్టాం. ఎనీవే మీ అందరూ వచ్చినందుకు, మాకు ఆశీర్వదించినందుకు మీకు రుణపడి ఉంటాను. అంటే నాకు ఒక్కటే డ్రీమ్, నేను ఏదో ఒకటి చెయ్యాలి అనే ఒక తపన. అంటే లెస్ ప్రాఫిట్ మోర్ బిజినెస్ అంటే చాలామందికి ఇల్లు ఒక డ్రీము. అంటే మన భారతదేశంలో మొత్తం భూభాగము 80 లక్షల ఎకరాలు ఉంటే 100 కోట్ల పైన ఉన్నారు. 80 కోట్ల ఎకరాలు మన భారతదేశం భూమి. అదే మన జనాభా 150 కోట్ల దగ్గర రీచ్ అవుతారు. అంటే మనిషికి పంచితే 1/2 ఎకరం కూడా రాదు. నిజంగా ఒక దగ్గర 500 ఎకరాలు ఉంటుంది, ఒక దగ్గర 5,000 ఎకరాలు ఉంటుంది. అంటే ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేయొచ్చు, కానీ ఒక భూమిని మాత్రం మ్యానుఫ్యాక్చరింగ్ చేయడం. ఈ 80 కోట్ల ఎకరాల్లో కూడా నదులు, నెక్స్ట్ కొండలు, అడవులు అవన్నీ పోతే 30% ల్యాండే మనకు పనికొచ్చే ల్యాండ్. అలాంటి ల్యాండ్కి ఎప్పుడూ డిమాండ్ తగ్గదు. మంది పెరుగుతారు కానీ నెక్స్ట్ భూమి పెంచలేం. కాబట్టి భూమికి అంత వాల్యూ ఉంది. మీరు ఎక్కడైనా కొనండి, మంచిగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఈ కొత్త సంవత్సరంలో ఈ సంక్రాంతిలో ఒక ప్లాట్ మీ పిల్లలకు ఒక చూపిస్తే చాలా బెస్ట్. ఎందుకంటే నా దగ్గర ఆల్మోస్ట్ ఒక 200 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా యాదగిరిగుట్టలో లేకపోతే సార్ నేను వాళ్ళకి చెప్తుంటా, మీరు దగ్గర 2,000 గజాలు యాదగిరిగుట్ట సరౌండింగ్ లేకపోతే మీ పిల్లలు కూడా తిట్టుకుంటారు సార్ అని చెప్తుంటా. ఎందుకంటే ఈ ఏరియాకి అంత పవర్ఫుల్ ఈ వరంగల్ హైవే. రేపు పొద్దున్న మామూలు ఎయిర్పోర్ట్ దగ్గర ఉండి ఇక్కడ మన శంషాబాద్ ఎయిర్పోర్ట్కి మధ్యలో ఈ ల్యాండ్ కాబట్టి ఫ్యూచర్లో చాలా వాల్యూ ఉంటుందని, ఎవరైనా మీకు కావాలంటే యాదగిరిగుట్ట సరౌండింగ్లో ఎనీ వెంచర్లో మీరు కొనుక్కున్నా మంచిదని. థ్యాంక్ యూ. ఎందుకంటే నేను లలిత జ్యువెలరీ వాళ్ళ డైలాగ్ నేను ఎక్కువ చెప్తుంటా, మీరు 10 షాపులకి వెళ్ళండి, ఫోటో తీసుకోండి, నచ్చిన దగ్గర తీసుకోండి అన్నట్టు. మీరు 10 వెంచర్లు తిరగండి, ఎక్కడ తక్కువ ఉంటే అక్కడ తీసుకోండి. అది నేను గ్యారెంటీ చెప్పగలుగుతా. వచ్చినందుకు ప్రతి ఒక్కరు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. సంక్రాంతి సంబరాలల్లో ఎంతో అలరింపజేశారు, ఎంతో నవ్వులు పంచారు మనందరికీ. జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ టీం అంతా కూడా మనం రోజు టీవీలో చూసి కడుపుబ్బా నవ్వుకుంటూ హాయిగా సంతోషంగా ఉంటున్నామంటే ఒక కారణం వీళ్ళని కూడా చెప్పుకోవచ్చు. నిజంగా నవ్వు 4 విధాల మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిది అంటుంటారు. నేనైతే ఎన్ని టెన్షన్స్ ఉన్నా కూడా నైట్ టైమ్స్లో ఈ జబర్దస్త్ షో చూసి చాలా హ్యాపీగా పడుకుంటున్నానని చెప్పొచ్చు. సో వాళ్ళందరూ ఇక చూడడం, ఈ సంక్రాంతి ఉత్సవాలలో చూడడం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎస్, నరేష్ గారు మనతో పాటు ఉన్నారు, ఒకసారి మాట్లాడేద్దాం. హాయ్ అండి అందరికీ. ఇవాళ యాదగిరిగుట్ట పక్కన ఉన్న మన టీ హోమ్స్ వెంచర్కి వచ్చాము. సంక్రాంతి సంబరాలు చాలా బాగున్నాయి ఇక్కడ సంక్రాంతి సంబరాలు. నేను ఇది సెకండ్ టైం ఇక్కడ రావడం. వెంచర్ అయితే చాలా బాగుంటుంది. యాదగిరిగుట్ట దగ్గర మీకు అన్ని సౌకర్యాలతో, అన్ని బెనిఫిట్స్తో ఉంది. సో అండ్
బెనిఫిట్స్ తోటి ఉంది. సో మీరందరూ వచ్చి ఇందులో ఫ్లాట్స్ తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్లీజ్ సబ్స్క్రైబ్ టీ టైమ్స్. సో తెలంగాణ వాళ్ళందరూ, ఆంధ్ర వాళ్ళందరూ హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. సరే నరేష్, నాకు 200 గజాలు నాకు ఇందులో నేను ఇవాళ ఫ్లాట్ కొనుక్కున్నాను, నాకు 20 డిస్కౌంట్ ఇచ్చాడు. 20%. వెంచర్ చాలా బాగుంది నిజంగా. మీరైతే అది కాదు, మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారా అయితే ఈరోజు? అయ్యో, హైవే పక్కన చాలా హాట్ కేక్ ప్రాపర్టీ. ఎవరైతే మిస్ అవుతారో వాళ్ళంత దురదృష్టవంతులు ఎవరు ఉండరు. ఒక్కసారి విజిట్ చేయండి, చేస్తే ఖచ్చితంగా మీరు కొంటారు నాలాగే. థ్యాంక్ యూ. అందరికీ హ్యాపీ సంక్రాంతి అండి. మీరు ఎప్పుడు బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ మనతో పాటు జబర్దస్త్ అండ్ ఎక్స్ట్రా జబర్దస్త్ అండ్ శ్రీదేవి డ్రామా కంపెనీ రాజమౌళి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. హాయ్ అండి. హాయ్ అండి. అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి. విష్ ద సేమ్. థ్యాంక్ యూ. టీ టైమ్స్ న్యూస్ ఛానల్ కు సంక్రాంతి శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇందులో వచ్చే ప్రతి వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఆదరించండి. ఈరోజు టీ హోమ్స్ వెంచర్ ఓపెనింగ్ కు మేము ఎంటర్టైన్మెంట్ చేయడానికి వచ్చాము. చాలా వండర్. ఇక్కడ నియర్ బై మన వరంగల్ హైవే పక్కనే పెద్ద రైల్వే ట్రాక్ కూడా ఉంది. చాలా చక్కగా అనుకూలమైనటువంటి ధరలకు చాలా బాగా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా విజిట్ చేసి మీ యొక్క అంటే ఒక శాశ్వతమైనటువంటి ఒక మంచి చక్కటి అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని ప్రతి ఒక్కరికి విన్నవించుకుంటా ఉన్నా. ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఇక్కడ వెంచర్లో చాలా చక్కటి అవకాశం ఉంది కాబట్టి చాలా సరసమైన తక్కువ ధరకే ప్లాట్ సొంతం చేసుకోవాల్సిందిగా ఆహ్వానిస్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మీ అత్తగారులు సైకిల్ పెడతాననుకో బైక్ అడుగు, బైక్ పెడతాననుకో కార్ అడుగు, అమ్మాయిని ఇస్తా అంటే వాళ్ళ అమ్మని అడుగు, కొడతారు నీకు. ఈ ఆవిడ చుట్టూ బాగుందండి, ఏం వాడుతుంది? అమ్మా, మాకు చైర్మన్ గారు ఆల్రెడీ చెప్పారు, ఇంత వస్తే మా ఆవిడ చుట్టూ మీరు నమ్మరు, మొన్నటి దాకా అంత ఉండేదమ్మా. ఇల్లు చీపుడుతో ఊడ్చేది కాదు, జుట్టుతోనే ఊడ్చేది. మీరు నమ్మరు, బట్టలు దాని చుట్టూ మీద ఆడేసావు నేను రాత్రిపూట గోడ కట్టి. ఇంకోసారి ఇంకో విషయం చెప్పంటావా, జడ ఆడేసుకోవడానికి అని చెప్పి జడలు ఎగిసింది అమ్మా. సీలింగ్ ఫ్యాన్ చుట్టుకొని తిరగక తిరిగింది. ఎక్కడ చచ్చిపోద్దని నేనే కత్తిరించా. అంత ఒత్తిడి జుట్టు మీకు రావాలంటే ఆ సీక్రెట్ మీకు మాత్రం చెప్తుంది. బేసిక్ గా నా జుట్టు నేను ఏం చేస్తా అంటే పొద్దున ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తా, మధ్యాహ్నం షాంపూ పెట్టి స్నానం చేస్తా, రాత్రి దిక్కు తీసి గోడలు తగిలిస్తుంది. అర్ధరాత్రి 12 గంటలకు నీ పేరు చూస్తాండి. ఇంకో లారీ చూడు. సరే కానీ అంకుల్ అడ్రస్ చెప్పండి. నువ్వు అంకుల్ అన్నావంటే పెంకులు ఎగిరిపోతాయి. అత్తగారి ఇల్లు యాదగిరి గుట్ట. మీ అత్తగారు గుట్ట మీద ఉంటుందా? మరి డోర్ నెంబర్ ఉండాలి, పిన్ కోడ్ ఉండాలి, ఏరియా పేరు ఉండాలి, ఇవన్నీ ఉండాలి కదా. హైదరాబాద్ లో ఉంది, వైజాగ్ లో ఉంది. రోజు చార్మినార్ దగ్గరికి 1,00,000 మంది వస్తారు. మీ అత్త దగ్గర కూడా వస్తారా? నీకేమైనా తెలుసా అండి? ఏమండి, నాకు అడ్రస్ తెలుసండి. మీ ఆవిడ తెలుసా? ఒకసారి పంపిస్తారా? మళ్ళీ తిరిగి పంపించేస్తావా? అది అలాంటిదే, తిరిగి రాదు, తీసుకో. అక్క, మన ఇల్లు నిర్మించుకోవాలంటే ఇసుక అక్కడి నుంచి ఇక్కడికి రావాలి. ఎలా రావాలి? 3 ఎర్ర లారీల్లో 4 నల్ల లారీల్లో, అంతేనా అక్క? సరే అక్క, చలో రెడీయా? మీ పేరు? రుద్రమ్మదేవి. ఆ పేరు పెట్టుకున్న తర్వాత ఆ డైలాగ్ కూడా మీతో చెప్పిస్తా. ముందు ఇది లారీల డైలాగ్ 5 సార్లు తప్పు లేకుండా చెప్తే మీరే విన్నారు. ఇంకెందుకు అక్క, కాసేపు ఇక్కడ కూర్చొని సాయంత్రం సీరియల్ వచ్చే వరకు చూసుకొని మాట్లాడుకుందాం, ఓకేనా? స్లోగా చెప్తారంట.